పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలో ధ్యాన భారత్ కార్యక్రమంలో రెండో రోజు ఈరోజు మరి నందిగామ గ్రామంలో ఉన్నామండి. నందిగామ గ్రామంలో మేడం మీ పేరు చెప్పండి. ఉషారాణి గారి దగ్గర మనం ఉండము నందిగామలో. మరి ఉషారాణి గారు ఈ ఏరియాలో ఈ నందిగాం పరిసర ప్రాంతాల్లో ఎంతో మందిని ధ్యానం చేస్తూ మరి పిరమిడ్ నిర్మాణాలు చేపిస్తూ మరి స్టేటు సేవాదళగా పిరమిడ్ సేవాదళగా మరి 2 మండలాలకి ఇన్ఛార్జిగా ఉంటూ అలాగనే పిఎస్ఎస్ మూమెంట్లో మరి సెక్రటరీగా కూడా జిల్లా సెక్రటరీగా కూడా ఉంటూ ఎన్టీఆర్ జిల్లాకి ఎనలేని సేవలు చేస్తున్నారు. మేడం ఎంతోమందిని ఈ ఏరియాలో ధ్యానులుగా తీర్చిదిద్దారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయాలకి అనుగుణంగా పత్రిజీ యొక్క ఆశయాలే నా ఆశయాలు అని చెప్పేసి మరి ఉషారాణి గారు వారి భర్త మరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా దీనికి అంకితం అయిపోయారు. మరి ఈరోజు మనం ఉషారాణి గారి మాటల్లో పిఎంసి ప్రేక్షకులకి మనం తెలియపరుచుకుందాం. మేడం, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? మరి ధ్యానంలో యొక్క మీ అనుభవాలు అలాగనే మీ యొక్క పిఎస్ఎస్ మూమెంట్లో చేసే కార్యక్రమాలన్నీ మన పిఎంసి ప్రేక్షకులకు చెప్పాలి. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మీ యొక్క అనుభవాలు చెప్పండి మేడం పిఎంసి ప్రేక్షకులకి. ముందుగా విశ్వవ్యాప్త పిరమిడ్ సంస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరి ధ్యానమనే బీజాన్ని వేసి అంకురింపజేసి మొలకగా మొక్కగా చెట్టుగా వృక్షంగా మహావృక్షంగా శాఖోపశాఖలుగా ప్రపంచమంతటా విస్తరింపజేసి మరి కోట్లాది మంది జీవితాలను సరిదిద్ది సరిచేసి అలాగే నాకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించినటువంటి మన అందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క అనంత కోటి ప్రణామాలండి. మరి నేను 2010 సంవత్సరం ధ్యానానికి రావడం జరిగింది. మరి నేను ధ్యానానికి రావడంతో నాకు వారు శాకాహారం గురించి చెప్పినప్పుడు వెంటనే నేను ఆ యొక్క మాంసాహారాన్ని మానివేసి శాకాహారంలోనికి మా యొక్క ఫ్యామిలీ అంతా కూడా మారడం జరిగింది. మరి మాది శాకాహార కుటుంబం అలాగే ధ్యాన కుటుంబం కూడా. మేడం, మీ వారు ముందు వచ్చారా మీరు ముందు వచ్చారా? మా అత్తగారు ముందు రావడం జరిగిందండి. ఆవిడ ద్వారా మేము కూడా రావడం జరిగింది. కానీ మాకు బాలకృష్ణ గారి పక్కనే ఉండేవాళ్ళం మేము. మరి వారి ఇంట్లో 40 రోజుల ధ్యానం జరిగింది, మండల ధ్యానం. ఆ ధ్యానానికి నేను వెళ్ళడం అక్కడ ఈ ధ్యానం యొక్క జ్ఞానాన్ని పొందడం జరిగింది సార్. మరి అక్కడి నుండి వెంటనే మేము ఈ నందిగామకు రావడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈ నందిగామకు వచ్చామో అప్పటి నుండి కూడా క్లాసులు కండక్ట్ చేయడం అలాగా నిరంతరంగా ధ్యాన కార్యక్రమాలు మా ఇంట్లో నడిపించడము నడపడము మరి అలాగే శాకాహార ర్యాలీలు జరగడము ఇలాగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాము. మరి దానిలో భాగంగానే 2 మండలాలకు మరి నన్ను పిరమిడ్ సేవాదళ కన్వీనర్గా నియమించడం జరిగింది. దానిలో భాగంగానే 2 మండలాల్లో ఉన్నటువంటి సుమారుగా 46-47 గ్రామాలకు మరి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఒక గురువుగారు మిట్టా మనోహర్ గారు అనే ఆయన ద్వారా ప్రతి గ్రామంలో కూడా 46 గ్రామాల్లో 7 రోజుల ధ్యాన సప్తాహ కార్యక్రమాలు నిర్వహించి మరి ఎంతోమందికి ధ్యానాన్ని జ్ఞానాన్ని ఆయన ద్వారా అందిస్తూ ఉన్నాం సార్. మేడం, ధ్యానం నేర్చుకొని మీరు ఎంతోమందిని ధ్యానం చేపిస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మీరు చేసే కార్యక్రమాల్లో మరి శాకాహార ర్యాలీలు ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నాం సార్. మరి చాలా కార్యక్రమాలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ర్యాలీలు మరి నందిగామ మీదుగా వెళుతూ మరి ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాములు నడిపిస్తూ ఉన్నాము. అలాగే అనేక గ్రామాల్లో కూడా పిరమిడ్ వార్షికోత్సవాలు అవ్వనివ్వండి మరి మండల ధ్యానాలు చివరి రోజులు అవ్వనివ్వండి అలాంటి రోజుల్లో అన్ని చోట్ల కూడా ర్యాలీలు నడుస్తూ ఉన్నాయి.
మీ ద్వారా ఏమైనా పిరమిడ్ నిర్మాణాలు జరిగినాయా మేడం? అంటే ధ్యానం నేర్చుకున్న చాలామంది ధ్యానులు వారి ఇంట్రెస్ట్ మేరకు పిరమిడ్లు కట్టుకోవడం జరిగింది కొన్ని గ్రామాల్లో. సుమారు ఎన్ని కట్టుంటారు మీరు కట్టించుంటారు? సుమారుగా అంటే ఈ ధ్యానమే చాలా లేటుగా తెలిసింది. మరి దానిలో భాగంగా ఇప్పుడిప్పుడు కొన్ని చోట్ల నడుస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల కట్టాలి అనేటువంటి తపనతో ఉన్నారు. ఎందుకంటే చాలా లేటుగా తెలిసింది, ఇటు ధ్యానం అంటే తెలియదు. మరి అలాంటి ధ్యానం అంటే తెలియని ఈ ప్రాంతాన్ని నాకు 2 మండలాలు అప్పజెప్పినప్పుడు నేను కొంచెం భయానికి లోనవటం కూడా జరిగింది. ఈ ఓనమాలే తెలియనటువంటి ఈ మండలాలను నాకు అప్పజెప్పారని చెప్పేసి మరి నాకు తపన బాగా ఉండేది. అక్కడ ధ్యానాన్ని బాలకృష్ణ గారి ఇంట్లో నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో మరి నాకున్నటువంటి తపన మేరకు నాకు ఆ మనోహర్ గారు ఇలా ప్రతి నెల కూడా వారం రోజులు మీ గ్రామాలకు వచ్చి చేస్తాను అని చెప్పి అలాగే చేస్తూ ఉన్నారు. మరి దానిలో భాగంగానే చాలామంది ధ్యానం అందుకున్నారు, పిరమిడ్లు కట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మరి పిల్లలకి, స్కూల్ పిల్లలకి మీరు చెప్తూ ఉంటుంటారా? ఈ 7 రోజుల సప్తాహం గ్రామాల్లో నిర్వహిస్తూ ఉన్నప్పుడు మరి ఉదయము సాయంత్రము ఏ సమయంలో వీలైతే ఆ సమయము ఆ గ్రామాలకి స్కూళ్ళల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. 2 రోజులు 3 రోజులు అలాగా వీలైనంత మేర స్కూల్ వాళ్ళు ఎంత అవకాశం ఇస్తే అంత మేర ఈ సప్తాహంతో పాటు స్కూళ్ళల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మేడం మీరు 2 మండలాలకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సేవ చేస్తున్నారు. అసలుకి ఏంటి సేవ చేయటం అంటే ఏం చేస్తారు మీరు? ఆ గ్రామాలకు ముందుగా వెళ్ళి ఒక డే అంతా కూడా 4, 5, 6 ఎంతమంది వీలైతే అంతమంది ముందుగా డోర్ టు డోర్ పాంప్లెట్ ఇవ్వడము, మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ పెద్ద ఎవరైనా సరే పట్టుకోవడము, మరి కమ్యూనిటీ హాల్ కానీ దేవాలయం కానీ ఏదైనా సరే ఒక ప్లేస్ చూసుకోవడము, ఇలా మీ ఊర్లో ధ్యానం పెడతామని వాళ్ళకి చెప్పడము, వాళ్ళని అంగీకరింపజేయటము, అలాగా ధ్యానం నేర్పిస్తూ ఉన్నాము. మరి అలాగే వాళ్ళు నేర్చుకున్న తర్వాత వారంతటికి వారుగా స్వచ్ఛందంగా శాకాహార ర్యాలీలు నిర్వహించుకోవడము అలా జరుగుతూ ఉంది సార్. మేడం ఇంకొక ప్రశ్న, మీ ద్వారా ఈ నందిగం ఏరియాలలో 41 డేస్ తర్వాత 365 రోజులు కూడా ధ్యానం చేస్తున్నారని తెలిసింది. మరి ఎన్ని సెంటర్లలో చేస్తున్నారు మేడం ఈ ధ్యానం? నా ద్వారా మాత్రం 7-8 మండల ధ్యానాలు జరిగున్నాయండి ఇప్పటికీ. ఎక్కువగా శూన్యమాసాలు చూసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే అప్పుడు ఫంక్షన్లు ఏమీ ఉండవు కాబట్టి ధ్యానానికి రావడానికి ముందుకు వస్తూ ఉంటారని చెప్పేసి. మరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ 2 అఖండ ధ్యానాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల ఒక 4-5 గ్రామాల్లో కూడా 365 రోజులు అఖండ ధ్యానాలు నడుస్తున్నాయి ప్రస్తుతం. ఒక్కొక్క సెంటర్లో 130వ రోజు 140వ రోజు అలా నడుస్తూ ఉంది. మీరు పత్రికారితో ప్రయాణం చేశారా మేడం? చాలాసార్లు సార్, అనేక పర్యాయాలు సార్ని చూడటం జరిగింది, సార్తో మాట్లాడడం జరిగింది. మరి సార్తో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఒక 2 సార్లు ఫోన్లో మాట్లాడాను. అంతకు అంటే కూడా చాలా దగ్గరగా పత్రి సార్ని ఎన్నోసార్లు, 100 సార్లు అని చెప్పవచ్చు. అంటే అప్పుడు తక్కువ ఉండేవాళ్ళు కాబట్టి సార్ ఎక్కడికి వస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళడము, పిరమిడ్లు ఓపెనింగ్కి తప్పకుండా ఆ కాలంలో సారే వచ్చేవాళ్ళు. మరి ఎన్ని గ్రామాల్లో పిరమిడ్లు ఓపెన్ అవుతున్నాయంటే అన్ని చోట్లకు వెళ్ళడం జరిగేదన్నమాట. మొదటిసారిగా మన గురువుగారిని చూసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది మేడం? పత్రి సార్ని నేను మొదటిసారిగా హైదరాబాద్లో ప్రగతి నగర్లో చూశానండి. అక్కడ ఇప్పుడు మనకున్నటువంటి ప్రదీప్ ప్రబోధ్ వాళ్ళ చెల్లెలు ప్రాణహిత అనే ఆ అమ్మాయిది పెళ్ళికి వచ్చారనమాట పత్రి సారు, పత్రి మేడం. నేను అక్కడ పత్రి సార్ని చూడటం జరిగింది. మరి ఆ రోజు పత్రి సార్ని చూసినప్పుడు 2 లైన్లలో మన వాళ్ళందరూ ధ్యానులు నిలబడి ఉన్నారు. అందరికీ ఆ 2 వైపులా ఇలా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు సార్. మొదటిసారిగా నేను పత్రి సార్ని చూసినప్పుడు తల్లి ఒడిలోని బిడ్డ ఏ విధంగా అయితే ఉంటుందో అలా
ఉన్నారు అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్ నేను పొందాను సార్. మేడం, ఇంకొక ప్రశ్న మేడం. మీరు ఎంతో మీ భర్త మీరు ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, పిరమిడ్ ప్రచారం చేస్తున్నారు. మీరు మీ కుటుంబం, మీ పిల్లలు, మరి మీ యొక్క డెవలప్మెంట్స్ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలిసిందండి. మరి ఆ మాంసాహారమే చాలా బలమైన ఆహారము అనేటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళం. మరి ఎప్పుడైతే ఈ ధ్యానం తెలిసిందో అప్పుడు ఇది పాపాహారం అని తెలియటం, దాని ద్వారా మరి హింస ద్వారా పాపాన్ని తీసుకుంటాము అని ఎప్పుడైతే తెలిసిందో, మరి ఎదుటివారికి ఏమిస్తామో మరలా తిరిగి అదే పొందుతామనేటువంటి సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో, మరి దాన్ని పూర్తిగా మానివేయించడం ఎంతోమంది చేత ఆ యొక్క పుణ్యం అనుకోండి, దాన్ని పొందుతూ ఉన్నాము. తర్వాత ఎంతో జ్ఞానాన్ని పొందాము ఈ ధ్యానం ద్వారా. మరి అంతేకాకుండా ఎంతోమంది చుట్టాలని, సుమారుగా 70% మందిని మేము చెప్పకుండానే మరి మాలో ఏం కనపడేదో ఏమో తెలియదు కానీ మా మార్గంలోకి వాళ్ళందరూ వచ్చారు. మేడం, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత చెప్పారు, ధ్యానంలో రాకతలకి మీరు ఎలా ఉండేవాళ్ళు? అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అప్పుడు ఉన్నటువంటి సత్యశీలతే ఈ ధ్యానానికి మార్గాన్ని చూపింది అని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా చాలా నిజాయితీగా మంచి సత్ప్రవర్తనే ఉండేది. అదే దీనికి మార్గాన్ని చూపించింది సార్. మేడం, ఇప్పుడు మనం మాట్లాడుతునేటప్పుడు పిఎంసి ప్రేక్షకులు ఎంతోమంది చూస్తున్నారు మేడం. ఇప్పుడు ధ్యానం పిరమిడ్లో చేస్తే మంచిదా, ఇళ్లలో మంచిదా, సామూహికంగా ధ్యానం చేస్తే మంచిదా? వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? మరి గురువుగారు చెప్పేవాళ్ళు కదా, పిరమిడ్లో ధ్యానం 3 రెట్లు అధికము, సామూహిక ధ్యానం 3 రెట్లు అధికము అని. మరి పిరమిడ్లో ధ్యానము శక్తివంతమైందే, అలాగే సామూహిక ధ్యానం కూడా శక్తివంతమైందే సార్. మరి వీటన్నిటిని, ఈ ధ్యానానికి అనుకూలమైన వాటిని అన్నింటినీ కూడా వినియోగించుకోవటమే శక్తివంతమైందని నేను భావిస్తున్నాను సార్. చివరగా మేడం, పిఎంసి ప్రేక్షకులకి ధ్యానం ఎంతసేపు చేయాలా, ఒక వ్యక్తి ధ్యానం ఎంతసేపు చేయాలా వాళ్ళకి వివరించండి మేడం. మరి గురువుగారు చెప్పేవారు కదా, ఎవరు వయసు ఎంత ఉందో అంత సమయం చేయాలి అని చెప్పేసి. మరి అంతకంటే కూడా మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే మనకు ఎంత వీలైనంత అంత లోతుకు వెళ్ళాలి. ఆ ధ్యానం యొక్క సాంద్రత, గాఢత, లోతు తెలియాలి అంటే వీలైనంత ఎక్కువ సాధన చేయాలి అనేదే నా అభిప్రాయం సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూశారు కదండి, పిఎంసిలో ఉన్న ప్రేక్షకులకు కూడా మేడం చెప్తుంది. మరి ఒక మహిళ ధ్యానం చేస్తే ఆ కుటుంబం, ఆ ఏరియా, మరి ధ్యానంలో ఎంత పెను మార్పులు జరుగుతాయో, మరి ఒక ఆడబిడ్డ ఆ వంటింటికే పరిమితమై ఆ వంట చేసుకుంటా ఆ భర్తకి, ఆ కుటుంబాన్ని పోషించుకునే మరికి ఆడబిడ్డ మరి ధ్యానంగా వచ్చిన తర్వాత ఎన్ని పెను మార్పులు వారి జీవితంలో చేసుకున్నారు. మరి మండలాలని, జిల్లాలని, మరి మండలాలు వేరు, జిల్లాకు పోయి కూడా మరి పోయి వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది ధ్యానులుగా మారుస్తూ వారు ఎంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఒక స్త్రీ. మరి అందుకనే ప్రతి ఇంటిలో కూడా స్త్రీమూర్తి వస్తే చాలా అద్భుతంగా ఉంటుందని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి మహిళలకి పెద్దపీట వేయటం జరిగింది. ఈరోజు మరి ఇంకొక మహిళతోని మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. అమ్మ, మీ పేరు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నందిగంలో. మరి ఇంకొక భవిత గారి యొక్క మనం అనుభవం విందామండి. అమ్మ నమస్తే, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, మీ యొక్క ధ్యానం అనుభవాలు మరి ఒకసారి పిఎంసి ప్రేక్షకులకు చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు బబిత, మాది నందిగామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు పత్రిజీ, పిఎస్ఎం ఫౌండర్ ఎవరైతే ఉన్నారో
ధ్యానానికి ఈ మనకు పీఠం వేసిన ఆయనకి చాలా కృతజ్ఞతలు. నేను 2014లో వచ్చాను ధ్యానంలోకి. మా మదర్ చెరుకూరు స్వర్ణలత ద్వారా వచ్చాను. ఆవిడ 2008 నుంచే ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. నాకింకా చెయ్యాలని తపన అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ శాకాహారిగా మారి తర్వాత నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చినాక స్టార్ట్ చేయడంతో ఏంటో ఇంకా సంతృప్తి పొందలేదు సాధనలో. ఇంకా చేస్తూ ఉండేదాన్ని. నేను రాగానే ఇంట్లో సెంటర్ పెట్టాను. భవానీపురం విజయవాడలో ఉండేవాళ్ళం. అప్పుడు అక్కడ సెంటర్ నడిపాను. అప్పుడు సాధన ఎక్కువ గంటలు చేసేదాన్ని. నాకు తృప్తి చెందక ఎక్కువ 9 అవర్స్ 6 అవర్స్ ఎప్పుడు అసలు ఖాళీ ఉండకుండా 3 పూటలు ఎలా తింటానో అన్ని ఎక్కువ నేను పూటకి మెడిటేషన్ స్టార్ట్ చేసేదాన్ని. మినిమం 3 అవర్స్ పెట్టుకొని అలారం లేకుండానే నేను 3 అవర్స్ కూర్చోవాలని అనుకునేదాన్ని. అలాగే కూర్చునేదాన్ని. సాధన ద్వారానే నాకు అనుభవాలు వచ్చాయి. అనుభవాల ద్వారానే నెక్స్ట్ ఏంటి అనేది కూడా నాకు మాస్టర్స్ చెప్పడం కానీ, గురువులు అందరూ హెల్ప్ చేయడం, మన ఆత్మే నాకు అన్ని డైరెక్షన్స్ ఇవ్వడం, నెక్స్ట్ ఏం చేయాలో మన మనసుతో కాకుండా ఆత్మతో నడిచిన అనుభవాలన్నీ ధ్యానంలోకి వచ్చినాక స్టార్ట్ అయినాయి నాకు. అట్లా కొనసాగిస్తూ ఉన్నాను. అలా నేను పత్రిసార్ ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగితే అక్కడికి వెళ్ళడము, ఒక్కదాన్నే వెళ్తూ ఉండేదాన్ని. అలా తర్వాత నాకు కొన్నేళ్ళు కాస్మిక్ వ్యాలీలో కూడా ఉన్నాను. అది నా వర్క్ అక్కడ ఉంది అని వెళ్ళమని మాస్టర్స్ చెప్తే నేను వెళ్ళాను. అలా అక్కడ కంప్లీట్గా 1 ఇయర్ ఉన్నాను. ఫస్ట్ 1 ఇయర్ 15 డేస్ అట్లా ఉండేదాన్ని. నెక్స్ట్ 1 ఇయర్ కంప్లీట్గా ఉండిపోయాను. ఇంకా అక్కడ తర్వాత మళ్ళీ ఇలా రెగ్యులర్గా ధ్యానం ఇంట్లో ఇప్పుడు మాకు రోజు 2 అవర్స్ మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది. ఇయర్ అంతా కూడా ఉంటుంది నందిగాంలో. ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న, ధ్యానం చేయడమే, బుక్స్ చదవడం మెయిన్ బుక్స్ కూడా. పత్రిసార్ చెప్పిన 3 ఫాలో అవుతా. సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ధ్యాన సాధన. ఈ 3 చేయాలని జూమ్ సెషన్ కూడా 4 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము. నేను ఇంకో అక్క భూదేవి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత లేని వాళ్ళైనా కూడా సేవ చూశాను వాళ్ళ దగ్గర. అక్కడ వాళ్ళతో పరిచయాలు పడి మేమిద్దరం కలిసి జూమ్ సెషన్స్ రన్ చేస్తున్నాం 3 ఇయర్స్ నుంచి. స్వాధ్యాయం జరుగుతుంది, ధ్యానం జరుగుతుంది, సజ్జన సాంగత్యం కూడా ఉంటుంది. మేడం, మీరు కాస్మిక్ వ్యాలీలో ఉన్నామన్నారు కదా, అక్కడ మీ అనుభవాలు ఏంటి? కాస్మిక్ వ్యాలీ నేను 2019 జనవరిలో 41 డేస్ జరిగేది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినమ్మటే బాగా సాధన అప్పుడు వరకు ఒక ఎత్తు. కాస్మిక్ వ్యాలీకి వెళ్ళినాక సాధన అనేది చాలా ఈజీగా అనిపించింది. అప్పుడు దాకా నాకు ఎక్కువ కష్టపడుతున్న ఫీలింగ్ ఉండేది. కాస్మిక్ వ్యాలీలోకి వెళ్ళినాక సాధన ఇంత ఈజీగా జరగడం అక్కడే చూశాను. అండ్ నేను లైవ్గా మాస్టర్స్ని చూడడం, అందరూ ధ్యానంలో డ్రీమ్స్లో చూస్తాము, అక్కడ నేను 2 ఐస్తో చూశాను. నా వెనకాల ఒక కాంతి బాడీ నడవడము. నాకు మెడిటేషన్ చేసేటప్పుడు ఈపి ఆనుకోవాల్సి వచ్చేది. కానీ కాస్మిక్ వ్యాలీలో ఒకసారి ధ్యానం చేసినప్పుడు ఒక లైట్ బాడీ వచ్చి నాకు వెన్నుపూసలో గుచ్చింది. అప్పటి నుంచి నేను ఆనుకోకుండా కూర్చొని సాధన చేయడం, అక్కడి నుంచి బాడీ తేలికగా అయిపోవడం నాకు అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా అనుభవాలు అక్కడ బాగా వచ్చేవి. మనలో అప్పో దీపో భవ అంటారు, దీపాన్ని నాలోనే వెలిగించుకోవడం చూశాను. అన్నీ చాలా అనుభవాలు నాకు. మిరాకిల్స్ అన్నీ కాస్మిక్ వ్యాలీలోనే. కానీ అక్కడ సేవ కూడా అంతే. నాకు ఇంట్లో పని చేయడం కానీ, మా మదర్ ఫాదర్ ఎప్పుడు పని చెప్పడం లేదు. కానీ అక్కడ ఒక చీపిరి పట్టుకున్న దగ్గర నుంచి అన్ని పనులు నేర్పించారు సరోజా మేడమే. వంట కూడా నేను అక్కడే స్టార్ట్ చేశాను. కాఫీ కానీ అన్నీ అక్కడే నేర్చుకున్నాను. సరోజా మేడం గారు పని ఎంత చేపిస్తారో మళ్ళీ సాధన నైట్ చేసేవాళ్ళం అందరు గ్రూప్గా. అక్కడ బాగా అనుభవాలు ఉన్నాయి. అన్నీ మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా కనపడేది అక్కడ వర్క్స్. అండ్ నా లైఫ్ స్పాన్ కూడా అక్కడ దాకా ఒకటి, ఇంకొకటి మళ్ళీ నెక్స్ట్ అని. అందుకని నా టైంలో అక్కడ ఉండాలని పత్రిసార్ నన్ను పంపించారని అప్పుడు అర్థమైంది.
అండ్ నా వర్క్ అక్కడ ఉందని వచ్చింది కాబట్టి వెళ్ళాను. ఇంకా సేవ అక్కడ నేర్చుకున్నాను. ఫస్ట్ సేవ అప్పుడు దాకా ధ్యానం ఒక్కటే తెలుసు నాకు. సేవ అనేది కాస్మిక్ వ్యాలీకి వెళ్ళినాకే మన టైం స్పెండ్ చేయడం, అక్కడ మన ప్రెజెన్సే ఇంపార్టెంట్. ఒక మనిషి ప్రెజెన్స్ ఇవ్వడం చాలా గ్రేట్ మనీ కంటే కూడా. అది నేను అక్కడ ఫీల్ అయ్యాను. మేడం ఇప్పుడు అక్కడ నేర్చుకున్నారు, సేవ నేర్చుకున్నారు. తర్వాత ఇప్పుడు మీరు నందిగంలో ఏం చేస్తున్నారు? ఏమైనా ధ్యానం నేర్పుతున్నారా? ఇక్కడ 365 డేస్ ఉషా మేడం ద్వారా పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు 2 అవర్స్ మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్ మా ఇంట్లో జరుగుతుంది. ఉషా గారి ఆధ్వర్యంలో పెట్టాం. 1 ఇయర్ 365 డేస్ ఉంటుంది. అంటే 365 డేస్ అంటే ఎప్పటి వరకు మేడం? మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండింగ్ చేస్తారు? సెప్టెంబర్ 18th స్టార్ట్ చేసాం. ఇంకా అలా పొడిగిస్తూనే ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది. 1 ఇయర్ కాదు, వచ్చే వాళ్ళు ఉంటే రావచ్చు అని ఓపెన్ అలా సెంటర్ లాగా. ఆ రోజు ఏమైనా ప్రత్యేకమైన రోజు అది? అలా ఏం లేదు, పౌర్ణమి రోజు అని స్టార్ట్ చేశాను. అంటే ధ్యానంలో ఏ రోజైనా మంచిదే, ఏ రోజైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, దానికి ఇదేం లేదు. తర్వాత మీ గోల్ ఏంటి ఇప్పుడు? నా గోల్ అయితే ఆత్మతోనే నడవడం, అది ఏం చెప్తే అది చేయడం అంతే. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని అది లేదు, ఏది అని ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఈజీ గోయింగ్. ఓకే, మీరు మొదటిసారిగా పత్రిసారిని ఎక్కడ కలిశారు? వరంగల్లో కలిశాను. నాకు ఇలా కాలేజ్లో ఉన్నప్పుడు మా మదర్ మెడిటేషన్ చేసేవాళ్ళు. సెమిస్టర్ హాలిడేస్ ఉంటే తీసుకెళ్ళేది, ఎక్కడికి వెళ్ళినా ఇంకా నన్ను తీసుకెళ్లాల్సి వచ్చేది. వరంగల్లో మహాచక్రం జరుగుతున్నప్పుడు చూశాను. తెలంగాణ మహాచక్రం కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచింది, అవునా? అక్కడ మీరు అప్పుడు చదువుతున్నారు. ఏం చదువుతున్నారు అప్పుడు? ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. అప్పటి నుంచి నేర్చుకున్నారు? అప్పటికి ఇంకా రాలా. అక్కడ చూశారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ని చూసినప్పుడు? గురువు సింపుల్గా ఉండేవాళ్ళు, అది నచ్చింది. సింప్లిసిటీ నచ్చేది. వెజిటేరియనిజం గురించి బాగా చెప్తారు, అది నచ్చింది. అప్పుడే రియలైజేషన్ అన్ని యానిమల్స్ గురించి, అట్లా ధ్యానం గురించి, ధ్యానం విలువ అక్కడే స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ 2 years నుంచి నేను చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీ వయసు ఎంత? 31 years. అంటే మొదటిసారిగా మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 21 yearsకి వచ్చాను. ఓకే మేడం, చాలా చిన్న వయసులో మరి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి 365 రోజులు ధ్యానాన్ని పెట్టాలనే గొప్ప సంకల్పంతో తీసుకొని మరి వచ్చి వారు చెప్పడం, మరి వారు ఎంత గడ్స్ లోపట ఉంటే ఆ చిన్న వయసులో వచ్చేసి మరి చెప్పడం జరుగుతుంది. కూర్చోండి మేడం, మీరు కూర్చోండి. అయితే ఈరోజు మరి ఇంకొక మహిళతో ధ్యాన భారతం కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు కృష్ణవేణి అండి. కృష్ణవేణి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎక్కడి నుంచి రాలేదండి, నందిగామలోనే ఉంటాను. ఓకే, నందిగంలో ఉంటారు మేడం. మరి కృష్ణవేణి గారు, మరి కృష్ణవేణి గారు మాటల్లో మనం తెలుసుకుందామండి. మీ యొక్క ధ్యాన అనుభవాలు మరి పిఎంసి ప్రేక్షకులు చూస్తున్నారు మేడం, మీ యొక్క ధ్యాన అనుభవాలు చెప్పండి పిఎంసి ప్రేక్షకులకి. నా పేరు కృష్ణవేణి అండి. నేను నా వృత్తి టీచర్, ఉపాధ్యాయురాలి. నేను నా వృత్తి టీచర్ వృత్తి. నేను ఎప్పుడు 40 ఏళ్ళు సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాను. నా వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు. నేను 2007 నుంచి ధ్యానంలోకి వచ్చానండి. అప్పుడు ఒక చిన్న అమ్మాయి, ఒక 20 ఏళ్ళ అమ్మాయి, నాకు రూప అనే అమ్మాయి నాకు ఈ ధ్యానం పరిచయం చేసింది. అప్పటి వరకు నాకు ధ్యానం అంటే ఏంటో తెలియదు.
అప్పుడు నాకేదో బాడీలో యాక్సిడెంట్ అయ్యి ఏదో డిజార్డర్ అయిపోయి ఇక నువ్వు లేవలేవని డాక్టర్ చెప్తే, ఆర్థోపెడిక్ డాక్టరు, ఇక చాలా బాధపడుతుంటే ఎట్లా స్కూల్లో ఇంత సర్వీస్ ఉంది ఏం చేయాలని బాధపడుతుంటే అమ్మాయి, ఆంటీ నేను మీకు నమ్మకం ఉంటేనే మీరు చెప్పినట్టు చేస్తానంటే నేను చెబుతానండి. సరే తనతో పాటు కూర్చోబెట్టి ఒక 40 రోజులు ధ్యానం చేయించిందండి. చేయిస్తే ఆ 40 రోజుల్లో అసలు డాక్టర్ ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు వంగవు, కూర్చోలేవు అని చెప్పిన మనిషికి వెనకాల బ్యాక్ రిప్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి అని చెప్పాడు ఆయన. అని చెబితే ఆ ధ్యానంలో నేను ఎప్పుడు కింద కూర్చున్నానో, ఎప్పుడు బాస్పీట్ వేసుకున్నానో నాకే తెలియకుండా అది సెట్ అయిపోయింది. సో దాంతో నేను ఇంత మేలు మనకి జరిగింది కాబట్టి చాలామంది హాస్పిటల్ చుట్టూ తిరిగి రోగాలు తగ్గించుకోలేక వాళ్ళకి ఖర్చు పెట్టే డబ్బు లేక చాలా బాధపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పల్లెటూళ్ళలో తెలియని వాళ్ళందరికీ ధ్యానం చెప్పాలని నేను డిసైడ్ చేసుకుని ఒక్క ఆదివారమే నాకు ఖాళీ ఉండేది. ఆ ఆదివారమే ఇంకో 4 టీచర్లను వెంట పెట్టుకుని ప్రతి ఊరికి చాలా ఊళ్ళకి వెళ్ళి నేను ధ్యానం చెబుతూ, అమ్మ ఇలా చేసుకోండి మీకు బాగుంటుంది, మీ సమస్యలన్నీ తీరిపోతాయని నేను పదే వాళ్ళకి చెప్పి, పల్లెటూరి వాళ్ళండి కొంచెం ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుంది ఆ ఊళ్ళలో, వాళ్ళకు ఒక మాటని 10 సార్లు చెబితే కానీ అర్థం కాదు. అలా ముందు ఆ ఊరి సర్పంచ్ని పెట్టుకుని ఆయన సహాయంతో వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పటివరకు అలా చేస్తూనే వచ్చాను. ఎక్కువ నా కనెక్షన్ అంతా స్కూళ్ళతోనే కాబట్టి ఇప్పుడు కూడా ఖాళీ దొరికినప్పుడల్లా నందిగామ స్కూళ్ళకి, కాలేజెస్కి వెళ్ళి చెప్తూ ఉంటానండి. ఇదే నా పనిగా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఎంతమంది స్కూల్స్కి చెప్పారు మేడం? నందిగామలో ఉన్న కాలేజెస్, స్కూల్స్ అన్నిటికీ వెళ్ళి చెప్పానండి. ఒక గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం వేరే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అది ఇది అని చెప్పారు. మాకు ఈ టైం కావాలి, ఆ టైం అంతవరకు నాకు ఇంకా దానికి పర్మిషన్ రాలేదు. అది వస్తే అది కూడా వెళ్ళి చెప్తాను. ముఖ్యంగా నేను నమ్మేది ఏంటంటే, ఈ ధ్యానం వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చెప్తున్న కొద్దీ నాకేదైనా శారీరక రుగ్మతలు ఉంటే అవన్నీ సెట్ అయిపోతాయి అనేది నా గాఢమైన నమ్మకం. అలాగే జరుగుతోంది కూడా. పిల్లలకి చాలామందికి చెప్పి ఒక 10,000 మందికి చెప్పుంటారు. ఇంకా ఎక్కువే చెప్పుంటానండి. పక్క గౌరవరం అని, కాండ్రపాడని, కోనేపాలెం అని, అడవిరావులపాడని, అవన్నీ కూడా 2007 నుంచి 2013 వరకు ఇదే పనిలో ఉన్నాను నేను. తర్వాత పిల్లలు కూడా వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళకు కూడా చెప్పాను. ఆస్ట్రేలియాలో మా పాప ఉంటుంది. ఆ పాపకి ఇక్కడి నుంచి వీడియోలో ధ్యానం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని నేను చెప్పాను. ఆ పాప ధ్యానం చేసుకున్నందువల్ల దానికి మ్యారేజ్ అయిన తర్వాత 11 ఇయర్స్ పిల్లలు లేరండి. లేకపోతే ఇక్కడ నేనేదో గుళ్ళో చేయించాను, కానీ ఆ పాపకి చెప్తే వీడియోలో నా ముందు కూర్చుని చేయించాను. ఆ పాపకి ఇప్పుడు ఒక బాబు ఉన్నాడండి. అలాగా అదే కాదు, నాకు ఈ మనసులో ఏం కావాలని నేను అనుకుంటానో అదే నాకు ఎదురొచ్చి నా ఇది ఫుల్ఫిల్ అయిపోతుంది, తీరిపోతుంది. అది ఇప్పటివరకు అదే జరుగుతూ వచ్చింది. ఇక మీదట నా శరీరంలో ఆఖరి శ్వాస వరకు, శక్తి ఉన్నంత వరకు నేను ఇదే పనిలో ఉందామని నిర్ణయించుకున్నాను. ఆస్ట్రేలియా వెళ్ళారా మేడం మీరు? లేదండి, అప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన టైంలో అది చాలా సివియర్గా ఉంటుంది వింటరు, నువ్వు తట్టుకోలేవు, రావద్దని చెప్పేసి మా అమ్మాయి ఆపేసింది, వెళ్ళలేదు. మరి మీరు ఆస్ట్రేలియా కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలా? ఆస్ట్రేలియాలో చాలా పెద్ద మాస్టర్స్ ఇద్దరు ఉన్నారండి. ఒకళ్ళు క్రిస్టల్ ప్రదీప్ సారు, ఇంకోళ్ళేమో గుళ్ళపల్లి సరోజని గారు. వాళ్ళిద్దరూ చాలా సీనియర్ మాస్టర్స్. వాళ్ళు ఎప్పుడూ ఇదే పనిలో ఉంటారు. మీరు ఎప్పుడు చెప్తారు? నేను వెళ్ళడం అంటూ జరిగి ఆ మాస్టర్స్ నాకు అనుమతి ఇస్తే వెళ్ళి నా శాయశక్తుల మా అమ్మాయి చుట్టుపక్కల ఏరియాలో మొత్తం ప్రచారం చేస్తాను. మీరు గురువుగారిని చూసారా, పత్రి గారిని? గురువుగారిని చూశాను. నా అదృష్టం వల్ల ఆయన షేక్ హ్యాండ్ కూడా నేను తీసుకున్నానండి. ఆ షేక్ హ్యాండ్ యొక్క గొప్పతనం ఏంటో ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. వరలక్ష్మి మేడం గారు బుక్ రాశారు. ఆ షేక్ హ్యాండ్ ప్రతిసారి ఎందుకు ఇస్తారో, దానివల్ల మనం ఏమవుతామో క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒకసారి చెప్పండి మేడం. ఆ షేక్ హ్యాండ్ అనేది అందరూ ఇప్పుడు మన భారతీయ సంస్కృతి ప్రకారం నమస్కారం పెట్టడమే మన సంస్కృతి. కానీ పత్రిసారి షేక్ హ్యాండ్ పరిచయం చేశారు. ఎందువల్ల అంటే ఆయన చెయ్యి ఒక్కసారి మన చేతికి తగిలితే ఆయనతో పాటు ఎవరినైతే తీసుకెళ్తారో వాళ్ళని ఆయనతో పాటుగా తీసుకెళ్ళి ఎక్కడ చేరతారో అక్కడ చేరతారని మేడం గారు ఆ బుక్లో రాశారు. ఓహో, ఇంత విషయం ఉందా దాంట్లో అని నాకు అర్థమైంది. మీ ఇంటికి వచ్చారా పత్రిక గారు ఎప్పుడన్నా?
లేదు సార్, రాలేదు. ఉషా మేడం ఇంటికి వచ్చారు. ఇలా ఇక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నేను ఎప్పుడు స్కూల్లోనే ఉండేదాన్ని. నాకు ఒక్క ఆదివారమే ఖాళీ. అది అందువల్ల ఆయన్ని మా ఇంటికి ఆహ్వానించేంత అవకాశం నాకు మాస్టర్స్ ఇవ్వలేదు. మరి మీరు పిరమిడ్లు ఏమైనా కట్టారా? పిరమిడ్ కట్టాలని అనుకుంటున్నానండి. ఇదే విషయమై వరలక్ష్మి మేడంని వెళ్ళి అడిగాను నేను. కోనేరు వరలక్ష్మి గారు ఆవిడ ఎప్పుడూ మౌనంలోనే ఉంటారు, నిరాహారంగా ఉంటారు. ఆవిడని ఈ విషయం అడుగుదామని నేను శ్రీశైలంలో ఓంకారేశ్వర పిరమిడ్లో ఉంటే వెళ్ళాను. ఆవిడని కలుసుకుందామని వెళ్తే ఆవిడ నాకు ఎదురొచ్చి, మేడం నాకు ఇవాళ మాస్టర్స్ చెప్పారు మీరు మౌనం వీడాలి, మీకోసం ఒకళ్ళు వస్తున్నారు, వాళ్ళ సందేహాలు తీర్చాలని చెప్పారు. అందుకనే నేను రెడీగా ఉన్నాను, సాయంత్రం 7 దాకా మీకు టైం ఇస్తున్నాను, మీకేం కావాలంటే అది అడగండి, నేను సలహా చెప్తానని చెప్పాను. చెప్పినప్పుడు చెప్పాను, మేడం నాకు ఈ శాకాహారిని, నేను జన్మరీత్యా శాకాహారిని, కానీ ఆ మాంసాహారులుగా పాపం అని విన్నప్పటి నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అది నన్ను నేను ఏమన్నా కానీ నన్ను ఏమన్నా చేయని వెళ్ళి చెప్పాలని చెప్పి నేను ఫస్ట్ ముస్లిమ్స్ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళు ఏంటంటే 365 డేసు వాళ్ళు అదే ఇంట్లో ఉంటారు. అప్పుడు వేరే నా తాత పంచే టీచర్ మేడం మీరు అంత ధైర్యం చేయకండి, వాళ్ళని మిమ్మల్ని కోపం వస్తే చంపేయడమే వాళ్ళు అని చెప్పారు. ఈ నందిగాంలోనే మయూరి హాల్ దగ్గర మొత్తం అదే ఏరియా అండి వాళ్ళది. సరే, నాతో పనిచేసే స్కూల్లో ఒక ముస్లిం అమ్మాయిని పట్టుకుని ఒకసారి నన్ను మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళు అన్నా. ఎందుకు అని అడిగింది ఆవిడ. ఎందుకు అంటే, నేను ఎందుకో అక్కడికి వచ్చిన తర్వాత చెబుతాను, ఒక్క కుటుంబంతో నాకు పరిచయం చేయమని చెప్పాను. చెప్పిన తర్వాత సరే వెళ్ళి మళ్ళీ పదే దారిలో అంతా టీచర్లు, మేడం మీరు చాలా ధైర్యం చేస్తున్నారు, ఏమైనా డ్యామేజ్ అయితే మీరు బాధపడదు. అవనండి మాస్టర్స్ ఉన్నారు పర్వాలేదన్న అని చెప్పేసి వెళ్ళానండి. వెళ్ళి ఆయన కూర్చుని అందులో ఒక బెడ్ రిటర్న్ ముసలాయన, ఒక చాలా సివియర్ సిక్ ఒక ఆవిడ ఉన్నారు, తర్వాత పిల్లలు ఉన్నారు. ఏంటి ఎందుకు వచ్చారు మీరంటే, అమ్మ నేను మీకు ఒక విషయం చెబుతాను, అది మీకు నచ్చితే వినండి, లేదు మీకు నచ్చలేదని చెప్పండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ముందు నేను పడ్డ లాభం గురించి చెప్పాను. చెప్పిన తర్వాత అప్పటికి వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టిన తర్వాత అప్పుడు చెప్పాను, అవునా నిజంగా మీకు అలా తగ్గిందా అన్నారు. అవును తగ్గింది అన్న. అంటే అయితే ఏం చేయాలంటారు అన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే చాలమ్మా, మీరేం డబ్బు ఫస్ట్ ఎవరికైనా ధ్యానం చేస్తే వాళ్ళు మొట్టమొదటి అడిగే క్వశ్చన్, ఎంత డబ్బులు కట్టాలి మీకు అని అడిగేవాళ్ళు. ఇది డబ్బులతో సంబంధం లేదమ్మా, మీకు నేను మేలు చేయడానికి మాత్రం, నేను మేలు పొందాను, మీకు మేలు చేయాలని నేను వచ్చానని చెప్పాను. చెప్తే సరే చెప్పండి వింటాను, ఒక 5 నిమిషాలు వినండి చాలు, నేను చెప్పినట్టు చేయండి, ఆ తర్వాత మీకు మంచిది అనిపిస్తే చేయండి, లేకపోతే లేదు, ఇందులో బలవంతం ఏం లేదని చెప్పి అప్పుడు చెప్పానండి. చెప్పి కూర్చోబెట్టాను ఒకళ్ళని. 10 నిమిషాలు కూర్చోబెడదాం అనుకుని కొంచెం భయంగా ఉన్న మాస్టర్స్ ఉన్నారని ఆ భయాన్ని తీసేసి కూర్చోబెట్టాను. ఒక అరగంట పెట్టాను. పెట్టిన తర్వాత కళ్ళు తెరవమని తెరిచారు. అమ్మాయి ఎలా ఉంది అన్నాను. అంటే ఆలోచన లేకుండా కూర్చోమన్నారు కదా, కానీ ఆలోచనలు చాలా వచ్చాయన్నారు. ఫస్ట్ టైం వస్తాయిలే అంటే, మీరు ఆలోచన లేకుండా కూర్చోమని మాకు ఆలోచనలు వచ్చాయి. పర్వాలేదండి, ఇలా రోజు మీరు చేసుకుంటుంటే ఆలోచనలన్నీ పోతాయని చెప్పాను. చెప్పినట్టు సార్ దీనివల్ల లాభం ఏంటి అన్నారు. దీనివల్ల ఏం లాభం ఉంటుందో తర్వాత చెప్తాను, కానీ మీరు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి, అవి మీరు మానేస్తే ఉంటుందని చెప్పారు. ఏంటి చెప్పండి అంటే, మీకు కోపం వస్తుంది, మీకు అలవాటు అది, కానీ నన్ను కొట్టినా పర్వాలేదు, కానీ ఉన్న నిజం నేను మీకు చెప్తున్నా అని చెప్పేసి, మీరు చాలా ప్రాణుల్ని చంపేసి తింటారు, మనలాంటి ప్రాణమే కదా వాళ్ళ కూడా, మరి చంపేసినప్పుడు వాటికి నోరు లేదు, అవి చెప్పలేవు, బాధ లేదు, ఆ బాధ అంతా వాటిని చంపిన పాపం అంతా ఎక్కడికి పోయినట్టు అని అడిగారు. ఎక్కడికి పోయింది అని మాట్లాడలేదు. ఇదిగో మిమ్మల్ని ఇలా చుట్టుకుంది, కాబట్టి మీరు దయచేసి మీరు అది తింటాం మానేసి చూడండి, తగ్గకపోతే వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను కొట్టండి, నేను అడ్రస్ ఇస్తా అన్నానండి. వాళ్ళు మానేశారు, చేశారు. ఆ తర్వాత వచ్చి అమాంతం ఏంటి మీరు ముందు నమ్మలేదు మేడం అది ఇది అన్నారు. ఇలాగే ఇక్కడ మదిలి దగ్గర ఊరుంది, ఆ ఊరిలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగే చెప్పాను. ఒక ఆయన మళ్ళీ ఊరు చెప్పిన ఊరికి వెళ్తే మాస్టర్ పత్రిసారు వరంగల్లో ఒక ధ్యాన చక్రం పెట్టారు 3 రోజులు, అక్కడ వీళ్ళు కలిశారు నాకు. ఏంటి ఊర్లో అందరూ ధ్యానం చేస్తున్నారంటే, చేస్తున్నారు మేడం, కానీ ఒక్కడు పట్టుకో మారలేదని. ఎవరు అంటే, ఇదిగోనండి వీడే అని చెప్పి చూపించారు. అతని వృత్తి ఏంటంటే మాంస అమ్మడం. మరి అది 360 రోజులు అబ్బాయి చేస్తాడు కదా అని చెప్పేసి అంటే, వీడే మారలేదని అనేటప్పటికీ, అయ్యో దానిదే ఉందిలే, అది అతని వృత్తి కదా, మనం ఏం చేస్తాను, కానీ నేను చెప్పాల్సింది చెప్తానని అతన్ని తీసుకొచ్చి నా ముందు నుంచోబెట్టారు. ఏంటండి వీళ్ళందరూ ఇలా అంటున్నారు? అవును బాబు, నీ వృత్తి అదే అవ్వచ్చు, కానీ వాటిని చంపేసిన పాపం అంతా నీకు చుట్టుకుంటుంది కదా,
నేను ఒక పని చేస్తే నువ్వు ఆ పని నువ్వు మానతావా అన్న. అంటే మీరు ఏమిట్లు అని అడిగాడు. వెంటనే మేము బ్రాహ్మణం అన్న. మేము చాలా తక్కువ జాతికి చెందిన వాడినండి అన్నాడు. ఈ ధ్యానంలోకి వచ్చాక ఎక్కువ తక్కువ జాతి కులం మతం ఏమి ఉండవు బాబు, అలా మాట్లాడకూడదు ధ్యానం చేసేవాళ్ళు. నేను ఒక పని చేస్తాను వీళ్ళందరి ముందు, నువ్వు ఒప్పుకోవాలి, నేను ఆ పని మానేస్తానని. అది కాకుండా ఇంకేదైనా చేసుకోవాలి, నీకు మాస్టర్స్ కోఆపరేట్ చేస్తారని చెప్పాం. ఏంటో చెప్పండి అన్నాడు. సరే ఇప్పుడు వీళ్ళందరి ముందు నేను నీ కాళ్ళకి దండం పెడతాను, నువ్వు ఆ పని మానేస్తానని నాకు మాట ఇవ్వాలని చెప్పాను. అనేటప్పటికి ఆ అబ్బాయి అసలు అలా ఏడ్చేసేసి అమాంతం కాళ్ళ మీద పడిపోయి, అమ్మ మీరు ఇంత గొప్పవాళ్ళమ్మా, ఈ ఇంకోళ్ళ మేలు కోసం మీరు మీ కులాన్ని ఇంత తక్కువ చేశారమ్మా, బ్రాహ్మణులు అంటే మేము దేవుళ్ళ కింద కొలుస్తామమ్మా, అది ఇది అన్నాడు. సరే బాబు ఊరుకొని, నాకు ఆ రోజుల్ని ఎంత ఆనందం అంటే చెప్పలేరండి అసలు. అతను ఆ పని మానేశాడండి. మానేసి తర్వాత ఫోన్ చేసి, అమ్మ తెలియక చేశాను ఆ పాపం, ఇంకెప్పుడు చేయను, మీరు నాకు చాలా మంచి మాట చెప్పారని చెప్పేసి ఇలా నేను ప్రతి క్షణం శాకాహారుల మీద చేయడమే నేను కాన్సన్ట్రేట్ చేశాను. అదే మాట వరలక్ష్మి మేడంని అడిగాను, మేడం నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇదే చేస్తాను, నాకు సలహా ఇవ్వండి, మీరు ఏం చేయమంటారని అడిగారు. అడిగితే మేడం నేను ఇలాగే అనుకున్నానండి, కేవలం మాంసాహారం మీద చేద్దామని అనుకున్నాను. పత్రిసార్ అన్నారు, నన్ను జాలరిపేటకి వెళ్ళి చెప్పమన్నారు మచిలీపట్నంలో. అక్కడికి వెడితే అసలు చేప అనే మాట తప్ప ఇంకోటి నాకు కనపడలేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏంటి పరీక్ష ఇంత పెట్టారు సార్ అనుకున్నాను నేను. సరే అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్తానని చెప్పాను. ఆ తర్వాత నాకు ఇన్నర్ నుంచి నాకు అసలు ఇప్పుడు ఏమీ మాంసాహారం శాఖ గురించి మాట్లాడద్దు, నువ్వు ముందు ధ్యానం చెప్పిరా అని నాకు మెసేజ్ వచ్చింది. నేను అలాగే చేశాను, మీరు కూడా అలాగే చేయండి మేడం. ముందు వాళ్ళని ధ్యానంలోకి మార్చండి, వాళ్ళు మార్చిన తర్వాత మీ ప్రమేయం లేకుండానే వాళ్ళంతటా వాళ్ళే మారిపోతారు మేడం, చూడండి మీరు అలా చేయండి, అక్కడికే వెళ్ళండి. కానీ ఆ మాట చెప్పకుండా ముందు ధ్యానం యొక్క గొప్పతనం గురించి చెప్పండి, వాళ్ళని ధ్యానం చేయించండి, మీరు తప్పకుండా మారుతారన్నారండి. అలాగే నేను చేసుకుంటూ వచ్చాను. చాలామంది మేము మానేసామని చెప్పారు మాకు. అదొక్కటే చాలా అనుకున్నాను. ఈ ధర్మలో నేను ఒకటే అనుకునేదాన్ని, చాలామందికి అందరికీ ఈ అనుభవాలు వచ్చాయి ఇన్ని వచ్చాయని చెబుతున్నారు, నాకు ఏమీ రావట్లేదు. నాకు ధ్యానం చెప్పడం ధ్యానం చేయడం, ఇంట్లో ఒక అరగంట పని ఉంటుంది, ఆ పని చేసుకోవడం, మిగతా టైం అంతా నా శ్వాస మాత్రం కేవలం ధ్యానం మీదే ఉంటుంది. ఇలా ఉన్నాను నేను, నాకు ఏ అనుభవం రాదేంటి అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. పడితే ఓసారి నందిగామకి పత్రిసారి వచ్చారు. వచ్చి గవ్వని ఆయన స్పీచ్ ఇవ్వడం ఆలస్యం. మొట్టమొదటి మాట, చాలామంది ఎవరెవరి పనులు వాళ్ళకు వచ్చాయి, అందులో కొంతమందికి ధ్యానం చెప్పడం అనే పని మాత్రమే ఉంటుంది, కొంతమందికి అనుభవాలు వస్తాయి. అందువల్ల వాళ్ళు తక్కువ కాదు, మీరు ఎక్కువ కాదు, ఇది కాదు, ఎవరికి ఏ పని ఇవ్వాలో ఆ పని మాస్టర్స్ ఇస్తారు, అది చేసుకుంటూ ఉండాలి. ఒకళ్ళతో కంపారిజన్ అంటూ ఎప్పుడూ లేదు, మీది మీదే, వాళ్ళదే. అనుభవం లేదని ఎప్పుడు ఇదవ్వద్దు, నాకే అసలు ఏ అనుభవాలు రాలేదు, ఇంకేం చెప్పాను నేను అన్నారు సార్. అంతే, ఆ డౌట్ క్లారిఫై అయిపోయిందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా మీ సందేశం ఇచ్చారు. మరి ఇంకొక మాస్టర్స్తో మనం అనుభవాలు తీసుకుందామండి. నాకు ఇచ్చిన పిఎంసీ వాళ్ళకి ధన్యవాదాలు. ప్రతిసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పిఎంసీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు లైఫ్లో చాలా టైట్ అండి నా ప్రోగ్రాం అంతా. 10 నిమిషాలకు మించి బయట ఎక్కడ ఉండే అవకాశం లేదు. మాకు డిజబుల్డ్ సిక్ మా హస్బెండ్, అందువల్ల నేను బయటికి ఎక్కువసేపు రాలేనండి. అయినా కానీ ఏదో ఒక అవకాశం చూసుకుని నేను వెళ్ళి చెప్తూనే ఉంటాను. ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, మరి ఒక ఉపాధ్యాయురాలుగా ఉంటూ మరి జాబ్ చేస్తూ, మరి జాబ్ అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా మరి ఆ మేడం ఎంత చక్కగా ఎంత ప్రచారం చేశారు. 10,000కు పై చెలుకు నేను నేర్పినానండి పిల్లలకని చెప్పారు. మరి ఇంకొక మాస్టర్తో మనం ధ్యాన భారత కార్యక్రమంలో మాస్టర్తో మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు చెప్పండి. నా పేరు మాధవరావు అండి. మాధవరావు గారు నందిగమేనా సార్? అది ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు అండి. ఓకే, చంద్రలపాడు నుంచి మాధవరావు గారు వచ్చారు. మరి మాధవరావు గారి యొక్క అనుభవాలు మనం తీసుకుందామండి. మాధవరావు గారు మీ అనుభవాలు మన పిఎంసి ప్రేక్షకులకి ఈ ధ్యాన భారత కార్యక్రమంలో తెలియపరచండి. ముందుగా మన గురువుగారు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
నేను 2010వ సంవత్సరంలో చంద్రలపాడులో ధ్యాన సప్తాహం చేయడం జరిగిందండి. ఉషా మేడం గారి ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం జరగటం జరిగింది. ఆ ధ్యాన సప్తాహంలో నేను పార్టిసిపేట్ చేశాను. అప్పటి నుంచి కూడా నేను ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ధ్యానమే జీవితంగా గడుపుతూ ఉన్నాను. అంతకుముందు నేను సత్యసాయి సేవా సంస్థలో యాక్టివ్గా ఉండేవాడిని. ఆ సత్యసాయి సేవా సంస్థలోనూ నామ సంకీర్తన చెప్పేవాళ్ళు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం ద్వారా ఈ ధ్యానం కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఒక ముఖ్యమైన మార్గం అని చెప్పేసి తెలుసుకోవటం వల్ల ఈ ధ్యాన మార్గాన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక మార్గంగా ఎంచుకోవడం జరిగింది. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం చేయటం, ధ్యానం గ్రూప్ మెడిటేషన్ చేయించడం, తర్వాత శాకాహార ర్యాలీలో పాల్గొనడం, ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఆధ్యాత్మిక మార్గంలో ఇది సులభమైన మార్గం కాబట్టి ఇందులో రావటం జరిగింది. పర్టిక్యులర్గా నేను ఏది ఆశించి కానీ ఒక పర్పస్ కోసం కానీ రావటం జరగలేదు. ధ్యాన మార్గంలోకి నాకు ఆరోగ్య సమస్యలు లేవు, ఆర్థిక సమస్యలు లేవు, భౌతిక సమస్యలు లేవు, కుటుంబ సమస్యలు కూడా ఏమీ లేవు. కాకపోతే ధ్యాన మార్గం అనేది సులభమైన మార్గం కాబట్టి ధ్యాన మార్గంలో రావటం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సులభమైన మార్గాన్ని అందించాలనే ధ్యేయంతోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ధ్యానం ద్వారా ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, మిగతా కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక మార్గంలో మనం దేవాలయానికి వెళ్తాము, వస్తాము, అభిషేకాలు చేయించుతాము, అర్చన చేయించుతాము, ప్రదక్షిణలు చేస్తాము, లేకపోతే నామ సంకీర్తన చేస్తాము. అది అంతవరకే పరిమితం అవుతుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత జ్ఞానం పెరగటం బాగా అలవాటైంది. జ్ఞానం పెరుగుతూ ఉండటం వల్ల ఆ యొక్క మార్పుని నేను గమనించడం జరిగింది. ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు నేను షిరిడి సాయి చరిత్ర చాలాసార్లు చదివాను. కానీ షిరిడి సాయిబాబా ధ్యానం గురించి చెప్పారనే విషయం ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతనే నేను గ్రహించడం జరిగింది. తర్వాత భగవద్గీతలో ధ్యానం గురించి చెప్పారు. భగవద్గీత 5,000 సంవత్సరాల క్రితం వచ్చిన భగవద్గీతలో ధ్యానం గురించి చెప్పినా కూడా ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతనే ధ్యానం గురించి భగవద్గీతలో చెప్పారనే విషయం మనకు తెలియటం జరిగిందనమాట. ఈ విధంగా ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత జ్ఞానం పెరగటం నాకు ప్రారంభమైంది. జ్ఞానం నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచడం కోసం గ్రూప్ మెడిటేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రలపాడు గ్రామంలో సత్యసాయి మందిరంలో ప్రతి ఆదివారం కూడా గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది. ఇక ముందు కూడా నేను ధ్యాన ప్రచారం, జ్ఞాన ప్రచారం, తర్వాత శాకాహార ప్రచారం, పిరమిడ్ ప్రచారం చేయడానికే నిర్ణయించుకున్న పూర్తిగా నా యొక్క గోల్ అది. సార్, పిరమిడ్ నిర్మాణాలు ఏమైనా చేశారు? పిరమిడ్ నిర్మాణాలు ఏం జరగలేదండి. మా గ్రామంలో ఏం జరగలేదండి. ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇంకా పూర్తిగా జరగలేదు. చంద్రలపాడు అంటే మండలం హెడ్ క్వార్టర్ కదా సార్? మరి మండల హెడ్ క్వార్టర్లో ఎన్నో గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో తిరుగుతున్నారా రోజు మీరు? రోజు తిరగగానే అవకాశం ఉన్నప్పుడల్లా ప్రచారం చేస్తున్నామండి. శాకాహార ర్యాలీలు ఎక్కడ జరిగినా కూడా సాధ్యమైనంతవరకు పార్టిసిపేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ధ్యాన ప్రచారం కానీ, జ్ఞాన సప్తాహాలు కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు ధ్యానానికి సంబంధించిన మీటింగ్లు కానీ ఎక్కడన్నా ఉంటే హాజరవుతున్నాము. తర్వాత ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఈ కమిటీలో కార్యనిర్వాహక సభ్యులుగా కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి వీలున్నంత వరకు మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా మీ యొక్క అనుభవాలు చెప్పారు. ఇంకొక మహిళతో మనం మరి ఈరోజు ధ్యాన భారత కార్యక్రమంలో తీసుకుందాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రలపాడు నుంచి వచ్చారు. మీ పేరు? సుజాత అండి. సుజాత గారి యొక్క అనుభవాలు మనం తీసుకుందామండి. సుజాత గారు నమస్తే. మరి మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ధ్యాన అనుభవాలు పిఎంసి ప్రేక్షకులకు తెలియపరచండి. నేను 2021 మార్చిలో వచ్చానండి. మా వారి ద్వారాను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా బాగుంది. నాకు మొదటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా గుళ్ళోకి వెళ్ళటమని అట్లా అన్నీ ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుండి ఉంది. ఆ చిన్నప్పటి నుండి ఉన్న ఆధ్యాత్మికత తోడయ్యి తర్వాత మా వారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. చక్కగా అప్పటి నుండి ధ్యానం చేసుకుంటూ శాకాహార ర్యాలీలకి వెళ్తాను. తర్వాత ప్రతి ఆదివారము మెడిటేషన్ చేస్తాము, గ్రూప్ మెడిటేషన్ చేస్తాము. చక్కగా అందరితో కలిపి చెయ్యాలి అని ఒక సంకల్పం, ఆ సంకల్పం కూడా నెరవేరింది. అందరం కలిసి ఇప్పుడు సామూహికంగా ఒక 30 మంది దాదాపు అందరం చేయగలుగుతున్నాము.
చక్కగా నచ్చిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒక టైము అని లేదు, ఏమీ లేదు. పత్రిజీ గారి ఆ యొక్క దానివల్ల నాకు బాగా నచ్చిన విషయం గురువుగారి వల్ల అది. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. అలాగే అంతకు ముందైతే ఇది చెయ్యొచ్చో చెయ్యకూడదో, పెద్దవాళ్ళే చెయ్యాలి, గురువులే చెయ్యాలి అనే ఒక ఇది ఉండేది. కానీ పత్రి గారు మనకి సులువుగా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏమైనా ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అది బాగా నచ్చి గురువుగారు చెప్పిన దాని ప్రకారం సాధ్యమైనంత వరకు చక్కగా చేసుకుంటున్నాను. మీరు ఎవరికైనా నేర్పారా మేడం? ఆ, నా ద్వారా మందిరంలోకి వచ్చే వాళ్ళకి నేర్పానండి. చక్కగా ధ్యానం చేయటం అనేది నేర్పించాను. స్కూల్స్లోకి వెళ్ళి చెప్తుంటుంటారా? స్కూల్ అలా లేదులేనండి. సాయి మందిరం ఉంది. సాయి మందిరంలోకి వచ్చిన వాళ్ళకి అట్లా నా ద్వారా చెప్తున్నాను. మరి శాకాహార ర్యాలీలకి, క్లాసులకి వాటికి అన్నీ వెళ్తుంటుంటారా? ఇప్పటి వరకు ఒక 8 శాకాహార ర్యాలీలకు వెళ్ళానండి. 9వ 10వ పిరమిడ్లు చూశాను. అదండి. చూశారు కదండి, ఒక మహిళ, మరి వంటింటికే పరిమితమైన మహిళ మరి ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా మరి కార్యక్రమాలు చేస్తూ మరి వారు ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ ఎవరిని చూసినా కూడా మరి వారి యొక్క అనుభవాలు ఈ గంగా ప్రవాహంలాగా వెళ్తున్నాయి నందిగంలో. మరి ఇంకొక మహిళ వచ్చారు. ఆ మహిళ గారితో మనం మరి యొక్క అనుభవాలు తీసుకుందాం. మేడం, మీ పేరు చెప్పండి. రాణి అండి. రాణి గారు వచ్చారు. నమస్తే మేడం. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? మీ యొక్క ధ్యాన అనుభవాలు పిఎంసి ప్రేక్షకులకు చెప్పండి. జనవరిలో వచ్చాం. 40 రోజులు చేసాం సాయి మండలంలో ఉషా మేడం తోటి. మామూలుగా నాకు 40 రోజులు ఏమీ తెలియలేదు. మామూలుగా ఇంటికి వచ్చిన తర్వాత, అయిపోయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చేస్తుంటే బాగానే ఉంది. ఎప్పటికప్పుడే నాకు అనుభవాలు కూడా వచ్చేసినాయి. ఎక్కడ పెర్మిట్ ఉందంటే అక్కడికి పోయి చేసేదాన్ని. ఆ పెర్మిట్లో కూడా నాకు మంచిగా ఆరోగ్యం అన్నీ బాగానే ఉన్నాయి. ఇక తర్వాత ఎందుకో కానీ కొంచెం నీరసం వచ్చింది. ఆ నీరసం అనేది బాగాలేదు. ఎక్కడికి పోయినా నాకు నీరసం అవుతుందండి ఏంటి అని అడిగితే, ఏమి లేదమ్మా, నీరసం లేదు, ఏమి లేదు, నువ్వు నిమ్మనీళ్ళు అవి ఇవి తాగు అని అన్నారు. అయినా నాకు తగ్గలేదు. ఎందుకో తగ్గపోయేపాటికి మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ బాగానే చేసుకుంటా బాగానే ఉంది. నాకు ఆరోగ్యం బాగానే ఉంది. ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది. నాకు ఒక పెనిమిట్లో కామెంట్లు ఇక్కడ కట్టారు. ఆ పెనిమిట్లో చేస్తే నేను కూర్చొని నాకు దత్తాత్రేయ కనపడ్డాడు. దత్తాత్రేయ స్వామి కనపడి నాకు 3 జ్యోతులు కనపడ్డాయి. 3 జ్యోతులు కనపడ్డాయి. 3 జ్యోతులు కనపడ్డ తర్వాత ఎందుకో చేతిలో చేయించుకున్నాడు. చేతిలో చేయించుకున్నాడు కానీ అదేం నాకు తెలియలేదు. తర్వాత మీ బొట్టు వాళ్ళందరినీ కూడా అడిగితే కూడా ఎవరు కూడా ఏమి లేదు నువ్వు అని ఏదో చెప్పారు. ఇక అదంతే. ఇక తర్వాత నాకు బాగానే ఉండే అన్ని అనుభవాలు నాకు కూర్చోగానే వస్తాయి. చక్కగా బాగుందండి. నేనైతే ఎవరికి నేర్పలేదు. 2-3కి చెప్పా కానీ చెప్పినా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, చేయలేదు. ఇక నేనే లేదు. ఎవరన్నా నేను చెప్పిన వాళ్ళు పట్టించుకుంటే బాగుంటే నేర్పేదాన్ని. ఎవరు 2-3 చెప్తే 2-3 కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇక తర్వాత నేను మామూలుగా నేనే చేసుకుంటా ఉన్నాం. ఎక్కడన్నా ఉంటే ఉషా మేడం పిలిస్తే వచ్చి మెడిటేషన్ చేసుకుంటా. రోజు ఒక అర్ధగంట చేసుకుంటాను. ఇది నా ర్యాలీలకు పోతుంటారా మేడం? ర్యాలీకి పోలేదు కానీ మామూలుగా ఇట్లా పోతా వెళ్తాను. మామూలుగా ఇట్లా వచ్చి ఎక్కడన్నా ఉందంటే ఎమ్మటే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే వచ్చేసి ఉంటారన్నమాట. అది క్లాసులకి వెళ్తుంటుంటారు. క్లాసుల్లో వెళ్ళి చూస్తుంటారు. ఎప్పుడు సామూహికంగా ధ్యానం చేస్తుంటారు. సామూహికంగా సుమారు ఎంతమందిలో కూర్చొని ఉంటారు? ఎంతమంది ఇంట్లోనే కూర్చుంటా. మామూలుగా ఇక్కడికి వస్తే ఇక్కడ కూర్చుంటా. కడతాలు వెళ్ళారా మీరు? కడతాలు వెళ్ళా. పత్రికారిని చూసారా? చూడలే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మీ యొక్క అనుభవం ఉంది. మరో ఇంకొక మహిళతోని మనం ధ్యాన భారత కార్యక్రమంలో తీసుకుందాం. మేడం, మీ పేరు చెప్పండి. సుభాషిణి గారు ఉన్నారు మన ముందు. సుభాషిణి గారి అనుభవాలు మనం తీసుకుందామండి. నా పేరు సుభాషిణి, నందిగామ. నేను ఉషా గారు 40 డేస్ మెడిటేషన్ క్లాసెస్ పెడితే 2024 జనవరిలో వచ్చాను.
ఒక్కసారి మెడిటేషన్కి వచ్చిన తర్వాత దాని వాల్యూ ఏంటో తెలిసింది. ఆ గ్రూప్ మెడిటేషన్లో నాకు అక్కడ అనుభవాలు అయినాయి. పత్రి సార్ రోజు వచ్చేవాళ్ళు. నేను ఆయన అంతకుముందు లైవ్లో ఎప్పుడు చూడలేదు, ఆయన ఉండగా చూడలేకపోయా అనుకున్నా. కానీ నేను ఆ గ్రూప్ మెడిటేషన్ 40 డేస్ తను రోజు వచ్చేవాళ్ళు, నాకు కనిపించేవాళ్ళు, మా అందరిలో తిరిగేవాళ్ళు. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అలాగే ఇంట్లో ఉండి మెడిటేషన్ చేస్తున్నా కూడా ఒకరోజు యోగానంద పరమహంస గారు కనిపించారు. అప్పటికి ఆయన పేరు యోగానంద పరమహంస గారు అని కూడా నాకు తెలియదు. ఆయన్ని చూసిన తర్వాత ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఎవరో నాకు కనిపించారు అనుకొని మా మేడంకి కాల్ చేసి అడిగాను, ఉషా గారిని. ఆయన యోగానంద పరమహంస గారే మీకు కనిపించింది అని చెప్పారు. అలా ధ్యాన అనుభవాలు కొన్ని ఉన్నాయి నాకు. అలా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే నేను మాంసాహారాన్ని మానేసి శాకాహారిగా మారాను. అంతకుముందు మాంసాహారం స్వీకరించేవాళ్ళం. మా వారు అంతకుముందే మానేశారు. నేను ఇంతకుముందు అనుకునేదాన్ని ఇద్దరం ఒకటే అయితే బాగుండుగా అని. ఆయన తింటారనుకునేదాన్ని. కానీ ఈ గురువుల దయ వల్ల, ఈ ధ్యానం దయ వల్ల నేను మానేసి నేను శాకాహారిగా మారాను. ధ్యానం ఎంతమందికి నేర్పారు మేడం మీరు? ఇప్పుడిప్పుడే నేను అనుభవాలు చెప్తూ వాళ్ళని ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. మా చుట్టుపక్కల వాళ్ళతో నేను కూడా సప్తాహం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నన్ను చూసిన తర్వాత ఈ మార్గంలో. వాళ్ళందరితో కలిసి క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ధ్యానం నేర్చుకున్న తర్వాత ఎంతో ఆనందాన్ని పొందారు. ఆ ఆనందాన్ని మరి అందరికీ పంచాలి కదా. ఎంతమందిని మారుద్దాం అనుకుంటున్నారు మీరు? మీ గోల్ ఏంటి? ఆ గురువుల దయ వల్ల ఎంతమందికి వీలైతే అంతమందికి ధ్యానం నేర్పాలనేది నా గోల్. దానికి లిమిటేషన్ ఏమీ ఉండదు. 100 కావచ్చు, 1000 కావచ్చు, లక్షలు కూడా కావచ్చు. లక్షలు కూడా కావచ్చు. మీ సంకల్పాన్ని బట్టి ఉంటుంది. అవునండి. మరి ఎన్ని లక్షల మందిని మార్దాం అనుకుంటున్నారు? నా జీవితాశయానికి ఎన్ని లక్షల మంది, ప్రతి వాళ్ళకి లక్ష్యం అనేది ఏమీ లేదు. కానీ లక్షలు అయితే బాగుంటుంది, అది మిరాకిల్. పిరమిడ్ కట్టించారా? లేదు సార్, కట్టించలేదు. పిరమిడ్ ధ్యానం 3 రెట్లని పత్రి సార్ చెప్పారు. పిరమిడ్లో ధ్యానం చేయటం వల్ల కలిగే ఉపయోగాలు నేను పేరవరం వెళ్ళినప్పుడు చూశాను. పేరవరం పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళాను నేను. ఆ రోజు పత్రి సారు నా ధ్యానానుభవంలో వాళ్ళ గురువు గారితో సహా, సదానంద యోగి గారితో సహా వచ్చారు. వాళ్ళిద్దరూ అందరినీ ఆశీర్వదించటం నాకు కనిపించింది. అదొక అద్భుతమైన అనుభవం. మీరు ధ్యానం చేసేటప్పుడు యోగానంద పరమహంస గారు కనిపించారని చెప్పారు కదా. వారు ఏం చెప్పారు మీకు? వారు ఏం మెసేజ్ ఇచ్చారు? మీరు వారు కనిపించినప్పుడు మీ యొక్క ఎలా స్పందన ఉంది? వారు నాతో ఏమీ చెప్పలేదు. ఒక చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయారు. ఇలా హెయిర్ ఇలా ఊగుతా నాకు జుట్టు కనిపించింది. ఎవరో వస్తున్నారు. నేను అప్పుడు స్పిరిచువల్ క్లాస్లో ఉన్నా. యాక్చువల్లీ L1 చేస్తున్నా నేను. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ క్లాసులో ఉండగా ఆ అనుభవం వచ్చింది. క్లాస్ అయిపోయిన తర్వాత మా మేడంని తను ఎవరో తెలుసుకున్నా. అప్పుడు వాళ్ళు అన్నారు, ఆ యోగానంద గారి జ్ఞానం మీరు తీసుకోవాలి, మీరు సజ్జన సాంగత్యంతో పాటు స్వాధ్యాయం కూడా చేయాలి, ఆ బుక్స్ చదవండి అని చెప్పారు. అందుకని నేను ఒక యోగి ఆత్మకథ అనే బుక్ వింటున్నాను. చదువుతున్నారా, వింటున్నారా? అది ఉందండి నెట్లో, వింటున్నాను. ఇప్పుడు పూర్తి అయిందా? అది అవలేదండి, కొన్ని అధ్యాయాలు అయిపోయినాయి. ఒక గోబీ పువ్వు దొంగతనం ఆ లెవెల్ దాకా వచ్చాను నేను. మేడం, లాస్ట్గా పిఎంసి ప్రేక్షకులు
మనం ఇప్పుడు మాట్లాడేది లైవ్లో చాలామంది చూస్తున్నారు. వాళ్ళకి ఈ సందర్భంగా పిఎంసి ప్రేక్షకులకి మీ మెసేజ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? ఇవ్వండి. అందరూ శాకాహారులుగానే ఉండాలి, ధ్యానం చేయాలి, సత్యన సాంగత్యం చేయాలి అని మన గురువు గారు చెప్పిన బాటలో మనం అందరం నడుద్దాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది శారీరకంగానే కాదు, మానసికంగాను ఆత్మ ఉన్నతికి కూడా ఉపయోగపడుతుంది. అందరూ ధ్యానం చేయాలి, ధ్యాన జగత్ కావాలి. యూత్కి ఏమేమి సందేశం ఇస్తారు? ఇప్పుడు యూత్, మీరు కూడా యూతే. యూత్ కంటే పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, భవిష్యత్తు తరాలు వాళ్ళే కాబట్టి వాళ్ళు శాకాహారులుగా మారి ధ్యానం చేసి మంచి నడవడికతో ఉంటే దేశం కూడా మంచి అభివృద్ధి చెందుతుంది, అంతా ధ్యానమయం అవుతుంది. అందరూ యోగులు కావచ్చు. మన పత్రిజీ గారి కళ కూడా అదే. ఒకళ్ళు అయితే సరిపోదు, మనకున్న జ్ఞానాన్ని ఏదొస్తే అది పక్క వాళ్ళకి పంచాలి, వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో నడిపించాలి. అదే యువతకి ఒకసారి ఆ మార్గంలోకి నడిచారు అంటే తర్వాత తరాలను కూడా వాళ్ళు నడిపిస్తారనే నమ్మకం నాకుంది. అందుకని యువత అంతా కూడా ధ్యాన మార్గంలోకి రావాలి. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మీ యొక్క అనుభవాలు చెప్పారు. మరి ఇంకొక మహిళతోని మనం ధ్యాన భారత కార్యక్రమంలో మరి వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మజ అండి. పద్మజ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐతవారం నుంచి వచ్చాను. పద్మజ గారు ఈ నందిగాం మండలంలో పక్కనటువంటి గ్రామం ఐతవరం గ్రామం నుంచి వచ్చారు. మేడం నమస్కారం. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మరి మీకు ధ్యానం అనుభవాలు, మీ యొక్క జీవితం ఎలా ఉంది, మీ యొక్క ఫ్యామిలీ ఎలా ఉంది, ఒకసారి పిఎంసి ప్రేక్షకులకు చెప్పండి. ముందుగా బ్రహ్మశ్రీ పత్రి సార్కి కోటి కృతజ్ఞతలు. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ధ్యానంలోకి రావడానికి మా పిన్ని చెప్పిందండి. వచ్చిన తర్వాత అంతకుముందు నా హెల్త్ బాగోలేదు, ఇప్పుడు నా హెల్త్ బ్రహ్మాండంగా ఉంది. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ట్యాబ్లెట్లు అనేవి వాడట్లేదు. అంతకుముందు నెలకి 3,000 రూపాయల మందులు అయ్యాయి. నా చేతికి కరెంట్ షాక్ కొట్టి మెడిసిన్ వాడేదాన్ని అనమాట. ఇప్పుడు ఆ మెడిసిన్ అనేది నేను వాడట్లేదు. కానీ చాలా మిరాకిల్ అద్భుతం అంటే ధ్యానం తర్వాతనేనండి ఏదైనా సరే. అయితే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ని చూడలేదు, కానీ నేను ఏప్రిల్ 16న ధ్యానంలోకి వచ్చాను. తర్వాత పత్రి సారు చనిపోయారు. చూడలేదే అనుకున్నప్పుడు నాకు సార్ కనిపించారు. ర్యాలీ చేయించాలి అని సలహా ఇచ్చారు. నేను అలాగే మా ఐతవారంలో ర్యాలీ చేయించాను సార్ చెప్పినట్టుగా. అలాగే ఇప్పుడు నాకు చేతైన మట్టుకి నేను 40 డేస్ రామాలయంలో పెద్దవాళ్ళకి ధ్యానం నేర్పానండి. మళ్ళీ దసరా ఉత్సవాలప్పుడు అక్కడ అమ్మవారిని పెడితే అక్కడ కూడా ధ్యానం చేయించాను. ఇప్పుడు రోజు చిన్నపిల్లలు స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరే ధ్యానం చేపిస్తున్నానండి. వాళ్ళు ఏ టైం వస్తే ఆ టయానికి ధ్యానంలో కూర్చోబెడుతున్నా. ఒక్కో రోజు 10 మంది అవుతారు, ఒక్కో రోజు 15 మంది అవుతారు. అలా ఏ రోజు కంటిన్యూగా ఈ టైం అని కాదు, ఆ టైం కాదు, ఏ టయాన వస్తే ఆ టయాన ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా రోజు ఎవరో ఒకళ్ళ మట్టుకి ధ్యానం చెప్తున్నానండి. నేను ఊళ్ళో తిరిగి కూడా చెప్పాను. నా వంతు నేను ఎప్పటికీ చేస్తాను అదే పని. ఐతవరం గ్రామంలో మీరు మీతో పాటు ఇంకా ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? ధ్యానం చేయటం అయితే 20-25 మంది చేస్తున్నారండి. అంతకుముందు తెలీదు, ఇప్పుడు చేస్తున్నారు. 4-5 ఉండేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన కాడి నుంచి ఇంట్లో చేస్తున్నారు, బయటకైతే రావట్లేదు. మొత్తం చేస్తున్నారు. ఒక 30 మంది దాకా ఉన్నారు. స్కూల్స్కి రోజు పిల్లలతోనే ధ్యానం చేపిస్తున్నారు మీరు? స్కూల్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర చేపిస్తున్నానండి. స్కూల్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర నేర్పిస్తున్నాను. స్కూల్లో పర్మిషన్ ఇవ్వలేదు, వెళ్ళి అడిగాను కానీ పర్మిషన్ ఇవ్వలేదు. మేమే చెప్తున్నామమ్మా అన్నారు. ఇప్పుడు మా ఇంటి దగ్గర చేపిస్తున్నాను అనమాట. నేను పిరమిడ్ ఏమన్నా ఐతవరం గ్రామంలో ఏమైనా కట్టించారా మేడం?
లేదండి. నాకు సంకల్పం అనేది ఐతవారంలో పిరమిడ్ రావాలి. మొత్తం శాకాహారులు కావాలి. అంతకుముందు ఐతవారంలో ర్యాలీ జరగతలికి అసలు అది ఏంటి అన్నది కూడా తెలీదండి. ర్యాలీ జరిగిన తర్వాత ఆహా! ఇది కూడా ఉందా? చాలా మంది మారారు. నీ వల్ల నువ్వు చాలా మార్చావు అని అంటుంటే నాకు అది చాలా హ్యాపీగా ఉందండి. ర్యాలీ జరిపించినాకే నాకు చాలా అద్భుతం అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ త్వరలో జరిపించాలనేది నా కోరికండి. మీ ఐతవరం గ్రామంలో పిఎంసి ఛానల్ వస్తుంటుందా? వస్తుందండి. పిఎంసి ఛానల్ వస్తుంది. పిఎంసి ఛానల్ మీరు రోజు చూస్తుంటారా? చూస్తానండి. మీకు పిఎంసి ఛానల్లో ఏది ఇష్టం? నేను 36లో చూస్తానండి. అంటే ఇది అది అని కాదు, ఏ మొత్తం ప్రోగ్రామ్ అంటే మీకు ఇంట్రెస్ట్? ధ్యాన జీవితం ఉంది, సత్య సాంగత్యం వింటానండి నేను. దాంట్లో కొన్ని కొన్ని ఉంటాయి కదా అని చెప్పి వింటాను అనమాట. ఇప్పుడు మీరు నేను ఇద్దరం మాట్లాడుతున్నాం పిఎంసి ఛానల్లో. మరి ఎన్నో దేశాలు ఎంతోమంది చూస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా సంతోషంగా ఉంటుందండి. ఈరోజు ఈ మాట చెప్పడానికి కూడా నా ఒక్క మాట వల్ల ఒక్క మనిషి మారినా నాకు అది అద్భుతమే అనుకొని ఈ పిఎంసి ద్వారా మాట్లాడాలని వచ్చానండి. నాకు చదువు రాదు, కానీ నేను ఆ మాట ద్వారా నేను చెప్పాలనే వచ్చానండి ఇక్కడికి. మీరేం చదువుకోలేదా? నేను 4వ క్లాస్ చదివానండి. 4వ క్లాస్ చదివి పిల్లలకి చెప్తున్నారు ధ్యానం గురించి. 4వ క్లాస్ చదివిన పిల్లలు వస్తున్నారు రోజు. నేను ఒక రోజు రావట్లేదు ఏంటి అంటే మా అమ్మ ఇప్పుడే వస్తున్నామని వస్తున్నారండి. వాళ్ళు రావటం కోసమని వాళ్ళకి ఏదో ఒకటి చిరుతిండి పెట్టి అయినా సరే వాళ్ళని రప్పించేటట్టు చేస్తున్నా. నా వంతుగా నాకు పత్రి సార్ చెప్పింది అదే, నేను చేసేది అదేనండి. మీరు ధ్యానంలోకి రావటానికి నా ఆరోగ్యం బాగలేదు, నా హెల్త్ బాగలేదు, ఇప్పుడు బాగుందన్నారు. ఏంటి, ఏం ప్రాబ్లం ఏముంది మీకు అంతకుముందు? నాకు అంతకుముందు నడువు నొప్పి ఉండేదండి. ఆపరేషన్ కూడా చేయాలి అన్నారు నడువు నొప్పికి. ఆ నడువు నొప్పి శుభ్రంగా పోయింది. కిడ్నీలో టోన్స్ ఉన్నాయి అన్నారు. ఆ టోన్స్ నేను మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఇలా తీసుకొచ్చి నా చేతిలో పెట్టారండి నా టోన్స్ని. ఇదిగో బామ్మ నీ స్టేన్స్ రాయి అని చెప్పి నా చేతిలో పెట్టారనమాట మాస్టర్స్. అప్పటి నుంచి నాకు ఆ కిడ్నీలో టోన్స్ నొప్పి అనేది ఏమీ లేదండి. అంతకుముందు నేను నాన్ వెజ్ తినేదాన్ని ఎప్పుడన్నా, కానీ ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అది మానేశాను. వండటం లేదు, మానేసామండి మేము కూడా. నా ద్వారా మా పిల్లలు కూడా వచ్చారు. మీ కుటుంబం ధ్యాన కుటుంబం ఇంకా లేదండి, మా సార్ రాలేదు. చూశారు కదండి, ఎంత గొప్ప విషయం. ఒక మహిళ ఇంట్లో మరి ధ్యాన మార్గంలోకి వస్తే, మరి నేను చాలా తక్కువ చదువుకున్నాను, 4వ తరగతి వరకే తెలుసు నాకు. మరి పిల్లలకి తర్వాత వాళ్ళ ఐతవరం గ్రామంలో ఉన్న ప్రజానికానికి ఎంత అద్భుతంగా మరి వారు ధ్యానం చెప్తున్నారు. మరి మహిళ ధ్యానం చేస్తే ఆ కుటుంబం, ఆ ఊరు, ఆ మండలం అంతా కూడా చేంజ్ అవుతుందండి. ఇంకొక మహిళ ద్వారా మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. మేడం నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అనాసాగరం నుంచి వచ్చాను. అనాసాగరం నుంచి వచ్చారు. మీ పేరు? వెంకట కృష్ణమ్మ. వెంకట కృష్ణమ్మ గారు అనాసాగరం నుంచి వచ్చారు. వారి యొక్క మాటల్లో మనం విందామండి. నేను 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి. అంత క్రితం కర్తాలు వెళ్ళానండి కట్టేటప్పుడు. కర్తాల అది కడుతుంటే వెళ్ళానండి. పిరమిడ్ కడుతుంటే వెళ్ళానండి. వెళ్ళినప్పుడు చూశాను, పత్తీజీ గారి దగ్గర ధ్యానం చేసి వచ్చాను. బాగుండేది, నాకు చాలా సంతోషంగా అనిపించేది. ఇంకా ఎప్పుడన్నా వెళ్ళాలి అనిపించేది. ఇంట్లో కొంచెం ఇబ్బందులుగా ఉండేవి నాకు. మా వారికి ఒంట్లో బాగోక ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు కొంచెం బయటకు వచ్చి ఇచ్చేస్తున్నానండి. నేను ఉషా గారి ద్వారా వస్తున్నానండి. మొన్న మా ఇంట్లో సప్తాహం పెట్టామండి. మనోహర్ గారు వచ్చారు మా ఇంటికి, ఆయన ద్వారాగా సప్తాహం పెట్టాము. మా ఇంటి దగ్గర ఇప్పుడు రోజు ధ్యానం చేస్తున్నామండి. 10 మంది వస్తున్నారు మా ఇంటికి. సాయంత్రం 7ంటికి కూర్చొని 8 దాకా 9 దాకా ఉంటామండి మా ఇంట్లో ధ్యానానికి. కడతాలు ఎన్నిసార్లు వెళ్ళారు మేడం మీరు? ఒక్కసారి వెళ్ళానండి, నాకు ఇంకా వీలు పడలేదు. మళ్ళీ మొన్న వెళ్దామని అందరిని అడిగాను, మేము రావట్లేదు అన్నారు. సరే అని ఊరుకున్నానండి. మొన్న వెళ్దాం అనుకున్నా డిసెంబర్లో, వెళ్ళలేకపోయాను. ధ్యానంలో ఎప్పుడు వచ్చారు మేడం మీరు? 5
సంవత్సరాలు అవుతుందండి వచ్చి. అంత క్రితం ఉండేది కానీ నాకు ఇంట్లో సాగలేదులేండి, పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉండి చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు బాగా చేయాలని ఇంట్రెస్ట్ బాగా వచ్చి పట్టుదల పట్టేసి చేద్దాము అనేసి అందరికీ కూడా చెప్దాము చేద్దాము, బాగా ఇది మంచిగా ఇచ్చేయాలి, మా ఊర్లో కూడా చాలామందికి చెప్పాలి, అందరినీ బాగా ధ్యానానికి తీసుకురావాలి అని నాకు కోరికగా ఉందండి. పిరమిడ్ కూడా కట్టాలని సంకల్పం అనిపిస్తుంది నాకు. బాగా పిరమిడ్ చేద్దామని కట్టాలనిపిస్తుంది సంకల్పం. మరి ఎప్పుడు కడతారు పిరమిడ్? ఎప్పుడు కడతారు? జాతికి ఎప్పుడు అంకితం చేశారు కట్టి? చేయాలండి తొందరలోనే, అందరూ సహకారం చేస్తే మంచిగా చక్కగా సంకల్పం ఇస్తే తొందరలోనే కట్టాలని ఉంది నాకైతే. ఇప్పుడు మీరు సప్తాహం చేసామంటున్నారు కదా, ఎంతమంది వచ్చారు అప్పుడు? అప్పుడు 30 మంది పిల్లలు అందరు కలిసి ఒక 35-40 మంది వచ్చేవాళ్ళండి. పిల్లలైతే ఇప్పుడు రావట్లేదు. ఆదివారం పిల్లల్ని రమ్మని చెప్పాను. వాళ్ళు పిల్లలు స్కూల్లో కూడా చెప్పారు. మా ఇంటికి వచ్చిన మనోహర్ గారు వెళ్ళి స్కూల్లో చెప్పొచ్చేవాడు, సాయంత్రం మా ఇంట్లో చెప్పేవారండి సప్తాహంలో. రమ్మంటే ఎవరో రావట్లేదు పిల్లలు. ఇంక నేనే కొంచెం స్కూల్ దగ్గరికి వెళదాం అనుకుంటున్నానండి. ఇంకైతే వెళ్ళలేదు. పిల్లలకు కూడా చెప్పాలి, మంచి మార్గంలో నడిపించాలనే నా ఉద్దేశం అండి. బాగా పిల్లలకి చెప్తే ముందు వాళ్ళు ఇదిగా అవుతారు కదా అనేసి. మరి గురువుగారు ప్రపంచాన్ని మార్చారు, మీరు అనాసాగరం గ్రామాన్ని మార్చాలా వద్దా? గ్రామాన్ని మార్చకపోయినా కొంతైనా మారాలని నాకు కోరికగా ఉందండి. బాగా మార్చాలని నా సంకల్పం. కానీ వాళ్ళు ముందుకు రావాలి. మా పాప కూడా చేస్తుందండి. మా పాపకి థైరాయిడ్ ఉండేది, ఆమెకి పోయింది. ఆమెకి పోయాక ఆమె బాగా అందరికీ లింకులు ఇవ్వటం, ఫోన్లో వచ్చినాయి అందరికీ చెప్పుద్ది చక్కగాని, అన్నీ చేస్తుంది మా పాప. పిఎంసి ఛానల్ చూస్తుంటుంటారు మీరు? అంటే ఛానల్ అంటే చూడండి, టీవీలో సెల్లులో చూస్తానండి. బాగా అన్నీ వచ్చినాయి. ఇవి బాలకృష్ణ గారిది వీళ్ళందరూ అవి చూస్తా, అన్ని క్లాసులు పెట్టుకుంటా వింటాను. వినేవి ఉంటే ధ్యానం చేసేవి ఉంటే చేస్తూ ఉంటానండి. ఎప్పుడు పడితే అప్పుడు ధ్యానంలో కూర్చుంటా. నాకు ఎంత కొంచెం ఖాళీ దొరికినా కూడా నేను ధ్యానంలో కూర్చుంటానండి ఎక్కువసేపు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మరి చూశారు కదండి, మరి మేడం నేర్చుకొని వాళ్ళ గ్రామాన్ని కూడా మార్చాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ధ్యానం చేస్తే ఒక మహిళ మరి ఎంత మార్పులు జరుగుతాయో, మరి అలాగనే ఇంకో మహిళతోని మనం తీసుకుందామండి వారి యొక్క అనుభవాలు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది నందిగామండి, ఇక్కడ నందిగామే. మీ పేరు చెప్పండి మేడం. నా పేరు కంతేటి లక్ష్మీ కుమారి. లక్ష్మీ కుమార్ గారు, నమస్కారం మేడం. మరి మీరు రావటం పిఎంసి ప్రేక్షకులకి ఎంతో శుభదాయకం. మీ యొక్క అనుభవాలు మరి మీ మాటల ద్వారా పిఎంసి ప్రేక్షకులకు చెప్పండి మేడం. ముందుగా మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మకి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు ముందు ధ్యాన పరిచయం చేసిన తోట శివలింగ ప్రసాద్ గారండి, మా తమ్ముడు అవుతాడు. అతని ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. నేను చాలా సివియర్గానే వచ్చాను. నాకు డయాబెటీసు, అసలు ఇంకా ఇలా కూడా లేను. అప్పుడు బాగా సన్నగా అయిపోయి, ఇంకా షుగరు 250కి ఎప్పుడూ తక్కువ ఉండేది కాదు, అసలు ఎక్కువ హై లెవెల్లోనే ఉండేది. తను ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చి ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ కంటే ముందు నాకు ఒకసారి హెల్త్ ప్రాబ్లం వచ్చి పెద్ద ఆపరేషన్ జరిగింది. తను అప్పుడు ధ్యానంలోకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తే నన్ను అక్కడ సత్యసాయి మందిరంలో జరుగుతుంది. అప్పుడు ఒకరోజు వెళ్ళాను. నేను కింద కూర్చోలేని పరిస్థితి. అప్పుడు కుర్చీలో కూర్చోవాలి. ఇక అప్పుడు 3 to 5 జరుగుతుంది రోజు. అప్పుడు ధ్యానం గురించి తెలియదు కాబట్టి, మా వారు రోజు భోంచేసి పడుకునే టైం కాబట్టి అది నేను రోజు దించి రావటము వాళ్ళు తీసుకురావటం కష్టం. నాకు దాని గురించి తెలియదు కాబట్టి ఒక్కరోజు వెళ్ళొచ్చి రోజు మా వారిని ఇసుకిచ్చటం అవుతుంది. మళ్ళీ నన్ను దింపి రావాలి, మళ్ళీ తీసుకెళ్ళాలి. నాకు అప్పుడు 3 months ఆపరేషన్ చేయించుకొని నడిచి వెళ్ళలేను. అందుకని ఇంకెందుకులే అని చెప్పేసి నేను వెళ్ళలేదు, ఒక్కరోజే వెళ్ళాను. తర్వాత 2 years తర్వాత తను మళ్ళీ నా అంతటి నేనే నాకు ఒంట్లో బాగోటలేదు, షుగర్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ మా అబ్బాయిని ఆ ప్రసాదుని పిలిపించి ఇంటికి పిలిపించుకొని నాకు ధ్యానం నేర్పించమ్మా అని నేర్పించుకున్నాను. ఒకరోజు ఒక అర్ధగంట వచ్చి నేర్పించి వెళ్ళాడు. తర్వాత సేత్ బాలకృష్ణ గారి క్లాసులు సత్యం వైపు ప్రయాణం జరుగుతుంటే ఆ రోజు ప్రసాద్ మా ఇంటికి వచ్చి చెప్పిన తర్వాతనే
తెల్లారి సాయంత్రమే ఉషా గారు నాకు ఫోన్ చేశారు. అసలు ఉషా గారు అంటే ఎవరు నాకు తెలియదు అప్పుడు. తర్వాత నేను ఇంకా ఉషా గారిని వదిలిపెట్టలేదు ఇంతవరకు కూడా. సరేలే అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి సేత్ బాలకృష్ణ గారి క్లాసులు జరిగినాయి. నేను తెల్లవారుజామున 4కి అట్లా లేచేసి క్లాసులు పెట్టుకుంటున్నాను. మా వారు అప్పటికి ధ్యానంలో లేరు. మా వారు నేను చేయను అన్నారు. మాంసాహారం మానుకోవాలి కాబట్టి నాకు ఈ సత్యమయ ప్రయాణం క్లాసులకు వచ్చేటప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు. మీరు మాంసాహారం అంటే ఇప్పటివరకు మాంసాహారనే అండి, అంటే మీరు మాంసాహారం అయితే మీకు ఆన్లైన్ క్లాసు ఇవ్వమని చెప్పారు. నాకు ధ్యానమే కావాలంటే నేను ఈ రోజు నుంచి ఆ రోజే మేము మాంసం మానేసాము, శాకాహారిగా అయ్యాము. సత్యమయ ప్రయాణం జాయిన్ అయిన రోజునే మా వారు అన్నారు, నేను అట్లా మానుకోను, నేను రానన్నారు. తెల్లవారుజామున 4కి లెగవాలి. 4కి లెగిస్తేను మేమిద్దరమే ఉంటాము ఇంట్లో. 4కి లేచినప్పుడు నేను లేచినప్పుడు ఆటోమేటిక్గా శబ్దాలు అవుతాయి కాబట్టి ఇంట్లో మా వారు కూడా లేచారు. నేను అన్నాం కదా ఫోన్లో క్లాసే కదా, మీరు ఎట్లా లేచారు కదా, మళ్ళీ మీకు నిద్ర పట్టదు కదా పడుకుంటేను, మీరు కూడా క్లాస్ వినండి అని అన్నాను. వినండి అంటేను సర్లే అని. నాకు అసలు మెయిన్ ఇప్పుడు నా గురువు మా వారే అని అనిపిస్తుంది నాకు. నేను ఒక్క మాట చెప్పాను ఆ రోజు, నాతో పాటు కూర్చోండి మీరు అనగానే వెంటనే కూర్చుండిపోయారు. అంటే ఇప్పుడు నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మా హస్బెండ్కి ముందు. నేను చెప్పిన ఆ ఒక్క మాటకేను కాదు, తొందరగా జెంట్స్ మన మాట వినరు. మాంసాహారం నుంచి శాకాహారం రావాలంటే నేను రానన్న వాళ్ళు అసలు కూర్చోమనగానే కూర్చున్నారు. సర్లే తనకి మాకు ఇప్పటికీ అదృష్టం అనిపించింది ఇద్దరం ధ్యానంలోకి ఒకేసారి రావటం. నేను చాలా చాలా ముందు మా వారికే ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇప్పుడు ఇద్దరము ఆ రోజు నుంచి సత్యమయ ప్రయాణం ఇంకా అన్ని క్లాసులు నాతో పాటు చేశారు. ఇంకా శాకాహారం అంటే నేను శాకాహారం నా ఇష్టము, నేను వస్తే వస్తా లేకపోతే లేదు, నువ్వు బలవంతం పెట్టొద్దు అని అన్నారు. నేను ఆ రోజు నుంచి మేము శాకాహారి ఎగ్గు గురువుగారు ఏదైతే చెప్పారో వెల్లుల్లిపాయ కూడా తినొద్దని ఆ రోజు నుంచి మేము వెల్లిపాయ తిని ఇప్పుడు మేము బయట ఎక్కడికి భోజనాలకు వెళ్ళినా కూడా నేను ఎక్కడ భోజనం చెయ్యను అసలు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ధ్యానంలో ఉన్నారు. మేము 6 తోటికోడళ్ళం అందరూ ధ్యానంలోనే ఉన్నాము. అదొకటి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా ఆడపడుచు కానీ అందరూ ధ్యానంలో ఉన్నారు, మా ఫ్యామిలీ ఎక్కువ మంది. అది చాలా చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఇప్పుడు ఇద్దరం మా హస్బెండ్ని 4 ఇయర్స్ అయింది మేము ధ్యానంలోకి వచ్చి. 4 ఇయర్స్ మేము ఇక ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 2 మంత్స్ 3 మంత్స్ మా వారు తిన్నారు, నాన్ వెజ్ తిన్నారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకరోజు బయటికి వెళ్ళినప్పుడు తింటే ఇంటికి వచ్చాక వామిటింగ్ చేసుకున్నారు. ఓహో నాకు ఇది సరిపడదు, నేను తినకూడదు అని చెప్పేసి ఇక ఆ రోజు నుంచి ఇక మేము మా ఫ్యామిలీ అందరూ శాకాహారమే. శాకాహారిగా అవ్వటం, నేను ధ్యానంలోకి రావటం నాకు అదృష్టం ఏంటంటే శాకాహారిగా ఇంతకుముందు ఎంతమంది చెప్పినా కూడా వినలేదు. ధ్యానంలోకి వచ్చింది కాబట్టి శాకాహారిగా అయ్యాం మనం అనేది చాలా చాలా నాకు గ్రేట్ అనిపించింది. ధ్యానంలో రావడం నాకు అదొక అదృష్టం. ముందు శాకాహారిగా అయ్యానే నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మేడం, మీరు ధ్యానంలోకి వచ్చి మీ కుటుంబాన్ని మార్చుకున్నారు, మీ భర్తను మార్చుకున్నారు, మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకున్నారు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? అసలు నాకు మెయిన్ ప్రాబ్లం డయాబెటీస్ కన్నా కూడా నాకు ఈ కుడికాలు నొప్పి అండి, సయాటిక్ అంటారు దాన్ని. ఆ సయాటిక్ అనేది అసలు ఆపరేషన్ చేసిన ఏ డాక్టర్లు ఎక్కడికి వెళ్ళినా కూడా అది నయం కాదని చెప్పారు. చాలామంది ఆపరేషన్ చేయించుకున్నా కూడా తగ్గలేదు. నేను దానికోసం కూడా వచ్చాను. మా తమ్ముడు నాకు ధ్యాన పరిచయం చేసిన అతను, నేను ఇట్లాగా వెల్లెకలుగా అసలు పడుకోలేదు, నా కాలు ఎప్పుడు పక్క తిరిగి పడుకోవాల్సిందే. తను చెప్పాడు, అక్క నువ్వు రోజు 1 నిమిషం 2 నిమిషాలు 5 మినిట్స్ అట్లాగా పెట్టుకొని ఆ 5 మినిట్స్ ఎలికలుగా పడుకొని నువ్వు రాత్రిపూట కానీ పగలు కానీ ధ్యానంలోనే పడుకో, తగ్గుద్ది నీకని చెప్తేను. అలాగే 5 నిమిషాలు అసలు పడుకోలేను నేను. అలా పడుకోలేని దాన్ని 5 నిమిషాలు 10 నిమిషాలు పడుకుంటూ అలా చేసి అలవాటు చేసి నాకు ఇంత మిరాకిల్ అంటే ఇప్పుడు నేను రాత్రి అంతా కూడా వెల్లెక్కలుగా పడుకోగలుగుతున్నాను. అది చెప్తేను నేను ఎప్పుడు రోజు మా అబ్బాయికి అసలు ఫోన్ చేయకుండా ఉండను. ఏది జరిగినా గురు పౌర్ణమికి గురువు గారు అంటేను నేను ఫోన్ చేస్తేను తను ఏడ్చాడు, కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు. నువ్వే నా గురువు అయ్యా, నేను నీకు ఫోన్ చేశాను గురువు కాబట్టి నువ్వు నాకు ధ్యాన పరిచయం చేసావు, నేను ఎన్ని రోగాలు తగ్గించుకున్నాను. మా ఫ్యామిలీ అంతా ఇప్పుడు అసలు మా అల్లుళ్ళు కూడా అందరూ మామూలు అల్లుళ్ళు, మా 2 అమ్మాయిలు మాకు 2కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు మాంసం తినేవాళ్ళు లేను. నా మాట ప్రకారం మా పెద్దళ్ళు గారు తెలంగాణ వాళ్ళు అసలు మాంసం తినకుండా ఉండరు. మేము వండి పెట్టమని చెప్పేసి నా మాట ప్రకారంగా వాళ్ళు మా ఇంటికి వచ్చినా వండి పెట్టమని అంటాం కానీ తినటం కానీ అట్లాంటివి ఏం చేయరు. వాళ్ళు బయట తింటారు. నన్ను అసలు ఎప్పుడు అల్లుడైనా సరే బలవంతం పెట్టి మాకు వండి పెట్టాల్సిందే అని ఇంతవరకు అనలేదు. అది నాకు
ధ్యానం వల్లే సాధ్యమైంది. ఎవరు మనం చేసింది కాదు ఇది, అది ధ్యానం వల్లే సాధ్యమైంది. వాళ్ళు కూడా మారి వాళ్ళు తింటారు బయట. మన ధ్యానం ఉండటం వల్లే వాళ్ళు నాకు కూడా వండి పెట్టమని అడగకుండా ఉంటారు. మా చిన్న పాప వాళ్ళు అమెరికాలో ఉంటారు. మా చిన్న పాప 1 సంవత్సరం పెళ్ళికి ముందు ఇక్కడ ఇంటి దగ్గర ఉంది. తను ధ్యానం చెయ్యదు. కాకపోతే మేము క్లాసులు వింటూ తెల్లవారుజామున వేసి క్లాసులు వింటూ రాత్రిపూట పడుకునేటప్పుడు క్లాసులు ఫోన్లో పెట్టుకుంటూ ఉంటే అవి విని 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 తనకు ధ్యాన పరిచయం అయింది. మా ఫోన్లో క్లాసులు విని ధ్యానం నేర్చుకుంది. తను ఇప్పుడు అమెరికాలో ఉన్నా కూడా మాంసాహారం తిందు, నా వెజిటేరియన్గా మారిపోయింది. అదొక్కటే నాకు చాలా గ్రేట్ అనిపించింది. తను అమెరికాలో ఉండేవాళ్ళు అసలు మాంసాహారం తినకుండా ఉండలేరు అని అంటారు, కానీ మా చిన్నమ్మాయి వెజిటేరియన్గా మారిపోయింది పూర్తిగాను. వాళ్ళ హస్బెండ్ తింటారు. ఫస్ట్ ఇంట్లో వండమంటే నేను వండను కాబట్టి అంటే నువ్వు తిన్నావు కదా ఇంతకుముందు అని అన్నారు మా అల్లుడు గారు. నేను తిన్నాను, నేను తప్పని తెలుసుకున్నాను, ఇది తప్పని తెలుసుకున్నప్పుడు ఇంక నేను వండను దాన్ని, నన్ను బలవంతం చేయొద్దు, మీరు వండుకొని తినండి అంటే తను కూడా ఇంట్లో వండుకోవడం మానేశారు. ఇంట్లో వండుకుంటే ఒకళ్ళు తింటే ఇంకొకళ్ళకి కొంచెం విరక్తి అనిపించిద్దని తను పూర్తిగా ఇంట్లో కూడా వండుకోకుండా బయట తినటమే అలవాటు చేసుకున్నారు. నేను ఇంకా అది కూడా లేకుండా పూర్తిగా మా కూతుర్లు అల్లుళ్ళు మా ఫ్యామిలీ మొత్తం శాకాహారి కావాలి అని బాగా మెయిన్ సంకల్పం. ధ్యానంలో కూడా అదే చెప్పుకుంటా. వాళ్ళందరూ కూడా మాకు మనవరాలు 4 years, తనకు నేను ఇప్పటి నుంచి ధ్యానం నేర్పిస్తున్నాను. మా ఇంటికి వచ్చినప్పుడు ధ్యానం నేర్పిస్తున్నాను. అమ్మమ్మ మొన్న వస్తే అమ్మమ్మ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఎవరో ఒకళ్ళన్నా మారాలి, చిన్నపిల్ల 5 సంవత్సరాల గురువుగారు 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచే ధ్యానం నేర్పించమని చెప్తున్నారని. మొన్న కొంచెం తనకి సిక్ అయ్యి దగ్గు వస్తుంటే అమ్మమ్మ నాకు దగ్గు వస్తుంది, నాకు ధ్యానం నేర్పించు, నేను ధ్యానం చేస్తాను అంటే తనకు దగ్గు వస్తేను ధ్యానం చేస్తే తగ్గుద్దని అర్థమైపోయి అడిగితే నాకు అసలు ఎంత ఏడుపు వచ్చిందో. ధ్యానంలో ఎంత ఉంది, ఎలాగైనా సరే మా పాపనైనా ఇప్పటి నుంచి మా మనవరాలని శాకాహారిగా చేయాలి, మా పిల్లలకి చెప్తున్నాను పెట్టమాకండి అమ్మ, మీరు ఇప్పటి నుంచి పెట్టకుండా ఉంటే వాళ్ళు తినకుండా ఉంటారు అని చెప్తున్నాను. ఎలాగైనా సరే మా మనవరాలైనా సరే నేను శాకాహారిగా మార్చాలి అనేది నాకు బాగా కోరిక. మీరు పెద్ద కుటుంబం, 6 తోటికోడలు అంటే పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో మీ వాళ్ళందరూ అంటే మీ బంధువులకి మళ్ళీ మీరు అందరు కలిస్తే ఒక ఫంక్షన్ పెట్టుకుంటే ఒక 100 మంది దాకా అవుతారు. ఈ 100 మంది మీరు ఒక ఫంక్షన్ చేసేటప్పుడు వీళ్ళంతా కూడా శాకాహార భోజనం చేస్తారా? అంటే ఎవరెవరు ఇష్టం అండి. కొంతమంది మాంసాహార భోజనం కూడా పెట్టుకుంటున్నారు. పిల్లలు యూత్ ఉంటారు కదా, మా బావగారి పిల్లలు వాళ్ళు. నేను చెప్తూనే ఉంటాను, మీరు అయ్యప్ప మాల వేసుకుంటున్నారు, మీరు ఈ అయ్యప్ప మాలలో ఈ 4 రోజులు 40 రోజులు తినలే, తర్వాత ఎందుకు తింటున్నారని కూడా నేను క్వశ్చన్ వేసాను ఒకసారి. వేస్తేను వాళ్ళు ఇంకా ఎవరో రావటం లేదు, మాంసాహార భోజనం అయితేనే వస్తున్నారు అని లెక్క చేస్తున్నారు పల్లెటూర్లలోనూ అని చెప్పి పెడుతున్నారు. మేము ఎలాగైనా సరే ఆ మాంసాహార భోజనాలు ఫంక్షన్లు అనేది లేకుండా చేయాలని చూస్తున్నాము. అది ఇంక ఎవరెవరు ఇష్టం, మనం వ్యక్తిగతంగా ఎవరు గట్టిగా ఫోర్స్ చేయలేకపోతున్నాము. నేనైతే చెప్తూనే ఉన్నాను, చెప్తే కొంతమంది లైక్ చేస్తాను, కొంతమంది తిడుతున్నారు కూడా. తిట్టినా పర్వాలేదని నేను బాగానే చెప్తున్నాను. శాకాహారం గురించి చెప్తాను. ఎక్కువ శాతంగా నేను శాకాహారం గురించి మెయిన్ ఫోకస్ పెట్టి చెప్తున్నాము. ధ్యానం చేసుకున్న తర్వాత చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఉండే జబ్బుల్ని నేను నయం చేసుకోగలిగినాను, ఈ ధ్యానంలో అన్నీ పోగొట్టుకున్నాను. మరి ఈ ధ్యానంలో పోగొట్టుకుంటే అన్ని ఎప్పుడన్నీ పోగొట్టుకుంటే నిజంగా అసలు తగినాయా మేడం? నిజం చెప్పండి. ఓకే, నాకు థైరాయిడ్ ఉండే, ఇంతకుముందు థైరాయిడ్ షుగర్ 2 ఉన్నాయి. నేను థైరాయిడ్ 10 years అవుతుంది, 5-6 years అవుతుంది థైరాయిడ్ వచ్చి. అప్పటి నుంచి ట్యాబ్లెట్లు వేసుకున్నాను. నేను గురువుగారు చెప్పిన మాట ప్రకారంగా నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోకముందు నేను 1.5 సంవత్సరం నుంచి థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోకుండా పూర్తిగా మానేశాను. మానేసిన తర్వాత మా వారు అరుస్తున్నారు. అయితే విజయవాడ వెళ్ళి మేము థైరాయిడ్ చూపించుకునే హాస్పిటల్కి వెళ్తేను తను బ్లడ్ టెస్ట్ చేసేసి థైరాయిడ్ తగ్గిపోయింది మేడం, మీకు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోని అవసరం లేదని చెప్పారు. అది బాగా మిరాకిల్ అనిపించింది. షుగర్ కూడా నాకు కంట్రోల్లో ఉంటుంది, 150, 160, 120 అలా టెస్ట్ చేసుకుంటా ఇంట్లోని. అదొకటి. ఇంతకుముందు 3 ట్యాబ్లెట్లు వేసుకునేవాళ్ళు. డాక్టర్ గారి సజెషన్ ప్రకారంగా 1 ట్యాబ్లెటే వేసుకుంటున్నాను. అది మిరాకిలే కదా, నాకు 3 ట్యాబ్లెట్స్ వేసుకుందని ఇప్పుడు రాత్రిపూట 1 ట్యాబ్లెట్ వేసుకుంటాను. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం థైరాయిడ్ పూర్తి తగ్గిపోయింది. నాకు అసలు ఇది ముందు మెయిన్ సయాటిక్ అండి. నేను
మనం రోగాలు తగ్గిపోయి చెప్పాల్సిన అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. గురువుగారు ఏదైతే చెప్పారో నేను మెయిన్ అది శాకాహారము, నో డాక్టర్ నో హాస్పిటల్. నేను 4 ఇయర్స్ అవుతుంది, 2000లో వచ్చాను. ఇక మేము ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఎవరు చెప్పినా నమ్మరు అనుకో. జలుబైనా జ్వరమైనా తలపైన చాలామంది ట్యాబ్లెట్ వేసుకున్నారా హాస్పిటల్కి వెళ్ళారంటున్నారు. నేను అందరూ చెప్తాను, ఎందుకంటే నా ద్వారా ఎవరొకరు మారాలని. నేను హాస్పిటల్కి వెళ్ళండి, నేను ట్యాబ్లెట్ వేసుకోవాలని ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి నేను సిగ్గుపడకుండా చెప్పేస్తాను. నాకేం భయం లేదు దాంట్లో. మేము హాస్పిటల్కి వెళ్ళమండి, మా గురువుగారు నో డాక్టర్ నో హాస్పిటల్ అని చెప్పారు. గంటల తరబడి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువసేపు ధ్యానం చేసుకొని ధ్యానం ద్వారా తగ్గించుకోవాలని చూస్తా. కానీ మెయిన్ మా వారికి హెల్త్ ప్రాబ్లం బాగా తగ్గిందండి. మా వారికి వేరే వాళ్ళది ఎక్కడో మనం సిగరెట్లు తాగకపోయినా సరే చెప్పట్లో వేరే వాళ్ళు తాగిన ఆ స్మోకు వాసన పీల్చినా కూడా ఆస్తమా వస్తే మా వారికి ఆస్తమా వచ్చింది. మెయిన్ ప్రాబ్లం మా వారి ఆస్తమా చాలా ఎంత స్ట్రగుల్ అయ్యారంటే ఆ గొట్టాలు పీల్చి ఎంత ఇబ్బంది పడ్డారంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మెయిన్ ప్రాబ్లం మా వారికి ఆస్తమా కూడా తగ్గింది. అయితే పూర్తిగా తగ్గపోయినా ఆ గొట్టాలు పీల్చడం అనేది, హాస్పిటల్కి వెళ్ళటం, మందులు వాడటం అనేది లేదు. మామూలుగా కొంచెం ఎప్పుడైనా చలికాలంలో కొంచెం దగ్గది రావటం ఉంటుంది, కానీ ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఆ గొట్టాలు పీల్చడం అనేది లేకుండా తగ్గిపోయింది. అదొక్కటే మాకు అసలు చాలు అనిపించింది. నాకు అసలు మెయిన్ అదొక్కటే. గొట్టాలు పీలుస్తుంటే ఎంత బాధపడేవాళ్ళు ఆస్తమాకి, అదొక్కటే మాత్రం బాగా కంట్రోల్ అయింది మా వారికి. మా ఇంట్లో ఇప్పుడు 365 డేస్ ధ్యానం పెట్టాము. సెప్టెంబర్ 26వ తారీఖు ఇప్పటికి 123 రోజులు అయింది. 10 మంది 15 మంది అలా వస్తారు. ఇప్పటికి 123 రోజుల నుంచి మా ఇంట్లో 365 ధ్యాన క్లాసులు జరుగుతున్నాయి. 3 to 5 2 hours. మేడం, చివరిగా మీరు జబ్బులు తగ్గించుకున్నారు, ధ్యానంలోకి వచ్చేసి పిఎంసి ప్రేక్షకులు మీరు చెప్పిందంతా వింటున్నారు. మరి ధ్యానంలో జబ్బులు తగ్గించుకుంటే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇంతమంది డాక్టర్స్ ఎందుకు అని వాళ్ళు ఎదురు క్వశ్చన్లు చేస్తుంటుంటారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు ఈ పిఎంసి ద్వారా? అంటే మనం గురువుగారు చెప్పింది ఏంటంటే నో డాక్టర్ నో హాస్పిటల్ అని చెప్పారు కదా. ధ్యానం చేయాలి. ధ్యానం ఎక్కువసేపు సాధన చేసి మనం జబ్బులు తగ్గించుకోవాలి తప్ప ధ్యానం చేయకుండా రోగాలు తగ్గాలంటే తగ్గవు కదా. మేము అంతకుముందు రోగాలు హాస్పిటల్స్ తిరిగిన వాళ్ళమే. ఎక్కువ సాధన చేయాలి. రోజు 5-6 గంటలు 7 నేను మినిమం నేను 6 hours 7 hours ధ్యానం చేస్తాను కాబట్టి నేను రోగాలు అందరూ కూడా ఎక్కువ ఈ ధ్యాన పరిచయం చేసుకొని ఎక్కువ గంటలు ధ్యానం చేస్తే నో డాక్టర్ నో హాస్పిటల్. గురువుగారు చెప్పారు తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు తగ్గుద్దని. అది మాత్రం జరుగుతుంది వాస్తవం. కాతే కొన్ని సందర్భాల్లో మనం హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. గురువుగారు అది కూడా చెప్పారు. సివియర్గా ఉంటే హాస్పిటల్ కూడా వెళ్ళమని చెప్పారు. అలాగైనా సరే మనం ఎలాగైనా ధ్యానం ద్వారా రోగాలు తగ్గించుకోవచ్చని నేను బాగా ప్రగాఢంగా నమ్మింది అదేనండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మీ యొక్క అనుభవాలు చెప్పారు మేడం. చూడండి, ఒక మహిళ ధ్యానం చేస్తే ఎన్ని మార్పులు వస్తాయో ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో, మరి ఆ ఊళ్ళో. మరి వాళ్ళది పెద్ద కుటుంబం మేడం వాళ్ళది. మరి 6 అక్కల జైళ్ళు తోటికోడలు అని చెప్పారు మేడం. మరి అలాగనే ఆమెకి ఎన్నో జబ్బులు, సయాటికా కాను నుంచి, షుగర్ దగ్గర నుంచి, మరి థైరాయిడ్ అంటే మేజర్ ఈరోజు ఇప్పుడు జరిగే యొక్క అనారోగ్యాల్లో ఈ మేజర్ అనారోగ్యాలు ప్రతి స్త్రీకి ఉంటాయి. మరి ధ్యానం వల్ల మరిది ఆమె తగ్గించుకొని ఎంతోమందిని మార్పు రావాలని చెప్పేసి ఆ మేడం కోరుకుందండి. మరి ఇంకొక మహిళతోని మరి మనం ఈ కార్యక్రమంలో తీసుకుందాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, మేము నందిగామ. మీ పేరు చెప్పండి. అరుణకుమారి గారు మన ముందుండారండి. అరుణకుమారి గారి యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. చెప్పండి మేడం, మీ అనుభవాలు. నమస్తే అండి. నేను మాత్రం ఫస్ట్ నా అనారోగ్యం గురించే వచ్చాను. నేను 10 అడుగులు కూడా వేయలేని స్థితిలో ఉన్నాను. ఎక్కువ దుఃఖంగా ఉండేది నాకు నా జీవితం. అలాంటి జీవితంలో మా అక్క ద్వారా నాకు ధ్యానం పరిచయం అయిందండి. ఫస్ట్ రాజలక్ష్మి మేడం గారు గుంటూరులో, రాజలక్ష్మి మేడం గారు 3 రోజుల క్లాస్కి వెళ్ళాను. అక్కడ నుంచి నేను ఇక ధ్యానాన్ని వదలకుండా కంటిన్యూగా వస్తున్నానండి.
ఫస్ట్ రాజమండ్రి వెళ్ళాను ఉగాది సంబరాలకి. ఆ మేడం గారు క్లాసు విన్న వెంటనే నేను రాజమండ్రి ఉగాది సంబరానికి వెళ్ళాను. 7 రోజులు క్లాసు విన్నానండి, 7 రోజులు కంటిన్యూగా. అక్కడ ఫస్ట్ టైము శాకాహారం గురించి విన్నాను. అనారోగ్యాలు ఎందుకు వస్తాయి, శాకాహారం వల్ల ఉపయోగాలు. నేను ఆ క్షణమే శాకాహారిగా మారాను. నా ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. నేను 10 అడుగులు కూడా 10 కాదు 2 అడుగులు కూడా వేయలేని స్థితిలో ఉన్న నేను ఇవాళ 2 కిలోమీటర్ల వరకు నేను నడవగలుగుతున్నాను. నేను చాలా బాగుంది. నా మనసు చాలా ప్రశాంత స్థితి, ఆనంద స్థితిలో ఉన్నానండి ధ్యానం ద్వారా. ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, మన మానసిక స్థితి అద్భుతంగా ఉంటుంది. ఆనందం అనేది నిజమైన ఆనందం ఏమిటో నేను ఈ ధ్యానం వల్ల పొందాను. ధ్యానం అంటే ఆనందం అంటే ఏమిటి అనేది ధ్యానం ద్వారా పొందాను. నా ద్వారా మా చిన్నమ్మాయి మెడిటేషన్లోకి వచ్చిందండి. ఎందుకంటే నాకు ఆన్లైన్ క్లాసులు నాకు రాదు, తన ఫోన్ ద్వారా నాకు ఆన్లైన్ క్లాసులు పెట్టి తను కూడా అలా ధ్యానంలోకి వచ్చింది. మా పెద్దమ్మాయి ధ్యానం, మా అమ్మాయిలిద్దరూ నేను శాకాహారులమేనండి, శాకాహారులుగా మారాము. ఇదండి మేడం, మీరు ధ్యానంలోకి వచ్చి మీ ఆరోగ్యాన్ని తగ్గించుకుంటున్నా అన్నారు కదా, మీ ప్రాబ్లం ఏమిటి? మానసిక వేదన వల్ల నేను అసలు బాడీ అంతా కొలాప్స్ అయినట్టు అయిపోయి చాలా లావ్ అయిపోయి ఎక్కువ తినేస్తూ ఉండేదాన్ని. తినడం వల్ల చాలా లావ్ అయిపోయి బాడీ అంతా ఇంకా అసలు పట్టుకుంటేనే నొప్పి వచ్చేసేది అనమాట. అలా ఇలా కూర్చొని కుర్చీ మీద చేయబెట్టినా నాకు బాగా విపరీతంగా పెయిన్ వచ్చేసేది. ఇంకా అందువల్ల ఏదన్నా కానీ నేను ఇంకా అసలు నడవాలంటే పోట్లు, కాళ్ళు కింద పెట్టడానికి పాదాలు తిమ్మిర్లు, ఏదన్నా కానీ నేను అసలు అంత నడవలేని స్థితి. ఇంకా వేరే పైకి ఏమి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆ స్థితిలో ఉన్న టైంలో మా అక్కగారి ద్వారా నాకు ఈ ధ్యానం అందింది. వెంటనే నేను ఉగాది సంబరాలకు వెళ్ళాను అనమాట. అక్కడ శాకాహారం గురించి విని ఆ క్షణం మానేశాను. ధ్యానం చేస్తూ వచ్చాను. ఫస్ట్లో 10 నిమిషాలు కూడా చేయలేకపోయేదాన్ని, ఒళ్ళంతా పోట్లు వచ్చేసేది అలా మెడిటేషన్ మోడ్లో కూర్చోగానే. అలాంటిది నేను 10 నిమిషాలకు 5 నిమిషాలు అలా పెంచుకుంటూ ఇప్పుడు 3 అవర్స్ కూర్చోగలుగుతున్నాను. నన్ను చూసిన వాళ్ళు చాలామంది నీలో చాలా మార్పు వచ్చింది, మీరేం చేస్తున్నారు, మీరు ఎలా మందులు వాడారా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారండి. అంటే నాలో అంత మార్పు అనేది వచ్చింది. మా వాళ్ళు మాత్రం నన్ను చూసి కంపల్సరీ నువ్వేం చేసావు, నీకు నొప్పులు తగ్గినాయి, ఎక్కడికి వెళ్ళావు, మందులు ఆడాము అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నేను మెడిటేషనే చేస్తున్నాను, దానివల్లే తగ్గింది అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు మీ అక్కగారు మీ గురువు, మరి గురువు గారికి ఇప్పుడు మీరు ఏం చెప్తారు? నా జీవితాన్ని మార్చేసిన మా అక్కగారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా స్వగ్రామం చంద్రలపాడు మండలం కాసరబాద, అక్కడ శాకాహారం పెట్టించాము. అక్కడ పిరమిడ్ కట్టించాలన్నది మా సంకల్పం, కట్టాలని. అలాగే మా ఊరుని శాకాహారంగా మార్చాలి, అక్కడ వాళ్ళందరికీ ధ్యానం తెలియచేయాలి, వాళ్ళందరూ శాకాహారులుగా మారాలన్నది నా ప్రగాఢ సంకల్పం అండి. అక్కడ నుంచి ఇంకా మొత్తం అక్కడ చూసిన వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా మారాలన్నది నా ప్రగాఢ సంకల్పం అండి. ఈ ధ్యానం అందరూ అందుకోవాలి, ఈ ధ్యానం ద్వారా అందరూ ఆనందంగా ఉండాలి. ధ్యానం చేస్తే అంతా ఆనందమేనండి, అంతా అద్భుతాలే. మనకి ఒకటి కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి, ధ్యానం చేస్తే ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మీ యొక్క కార్యక్రమంలో మీరు చాలా మీ యొక్క అనుభవాలు మీ అక్కగారి ద్వారా రావటం, మరి అక్కగారికి కూడా ఈ టీవీ ద్వారా మీరు కృతజ్ఞతలు చెప్పుకోవటం, మరి మీ ఆరోగ్యాన్ని చాలా చక్కదిద్దుకున్నారు. ఇంకొక మహిళతోని మనం ముందు ఉండారు, ఆ మహిళతోని మనం ఈ ధ్యాన భారత కార్యక్రమంలో తీసుకుందాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నందిగామ మాది. ఏం పేరు మేడం? రాఘవమ్మ. రాఘవమ్మ గారు మన దగ్గర ఉన్నారండి ఇప్పుడు నందిగం నుంచి. మరి రాఘవమ్మ గారి మాటల్లో వారి యొక్క అనుభవాలు మనం తెలుసుకుందాం. బ్రహ్మశ్రీ పత్రిజీ గారి శతకోటి వందనాలు. నా ఆరోగ్యం బాగానే ఉంటుంది. నేను వచ్చి సంవత్సరం అవుతుంది. మోకాళ్ళ నొప్పులు అయితే వచ్చాను, తగ్గిపోయినాయి, బాగానే ఉంటుంది. కొన్ని సమస్యలు వచ్చినాయి, వాటిని గురించి పత్రి గారికి చెప్పుకుంటున్నాను. తగ్గుతాయిలేమ్మా అన్నారు. అది పత్రిజీ గారికి ఎక్కడ చెప్పారు? పత్రిజీ గారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? లేరు. మరి ఎక్కడ చెప్పారు? నేను
మెడిటేషన్లో చెప్పు. చెప్పు మెడిటేషన్లో చెప్పుకుంటున్నానండి. అది మీరు ఎంతసేపు చేస్తారు ధ్యానం? రోజు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చేస్తాను. 4 గంటలు ధ్యానం చేస్తారు రోజు, ప్రతిరోజు 4 గంటలు చేస్తారు. నేను ఒక్కదాన్నే ఉంటాను. మరి ఇంకా ఎవరికైనా నేర్పుతున్నారా మీరు? మా వాళ్ళని రమ్మని చెబుతున్నానండి, రావట్లేదు. వస్తావులే అంటాడు. మా తమ్ముడు వస్తుండు, మాగళ్ళు వాళ్ళది వస్తున్నాడు. అది మరి మీరు ధ్యానం నేర్చుకుంటున్నారు కదా, ధ్యానం నేర్చుకొని ఆరోగ్యాన్ని పొందారు. పత్రిజ్ గారితో రోజు మాట్లాడుతున్నారు. ఇంకా మీరు ఎంతమందికి ధ్యానం నేర్పుతున్నారు? నేను ఎవరికి నేర్పట్లేదండి, మా వాళ్ళని రమ్మన్నాను, వస్తాంలే అంటున్నారు. అది పిరమిడ్లో చేస్తారా, బయట చేస్తారా ధ్యానం? పిరమిడ్లో చేస్తాను, బయట చేస్తాను. మీరు చెప్పేది ఇప్పుడు చాలామంది వింటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ధ్యానం చేయమంటారా వద్దంటారా? చేయమనే చెబుతాను. ఎక్కడ చేయాలి? పిరమిడ్లో చేస్తే బాగుంటుంది. పిరమిడ్లో చేస్తే బాగుంటుంది. బయట చేస్తే బాగుంటుందా? ఎందుకు బాగోదు? ఎక్కడైనా చేసుకోవచ్చు. పిరమిడ్లో చేస్తే ఏంటి? ఇంకా బాగుంటుంది, ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది. పవర్ వస్తుంది, మామూలు చేసిన దానికంటే ఎక్కువ పవర్ వస్తుంది. అది చూశారు కదండి. మరి ఒక గృహిణి, మరి ఇంటికి పరిమితమైన గృహిణి ఒక ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు, ఎంత వ్యవహారం చేస్తున్నారు. మరి వారికి వచ్చి రాని అంటే ఒక రిసీవర్ కూడా పట్టుకోలేని వాళ్ళు వచ్చి ఆ ధ్యానంలో వాళ్ళ యొక్క అనుభవాలు ఎంత అద్భుతంగా మరి తెలియపరుస్తున్నారు. ఇంకొక మహిళ మన దగ్గర ఉన్నారు, ఆ మహిళ గారితో మనం తీసుకుందాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నందిగామ నుంచి వచ్చానండి. మీ పేరు చెప్పండి. చింతా అనసూయ అండి. చింతా అనసూయ గారు. అమ్మ నమస్తే. మరి నందిగామ నుంచి వచ్చారు, మేడం గారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజ్ గారి హృదయపూర్వక అభివందనములు. చెప్పండి. నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ధ్యానంలోకి వచ్చానండి. ఉషా మేడం గారి ద్వారా వచ్చానండి. గీతా మందిరంలో చేసుకున్నానండి. సంవత్సరం అయితే నేను వచ్చి, నాకు ఆరోగ్యం బాగుంటుందండి వచ్చాక. మరి ఎవరికైనా చెప్పారా ధ్యానం? చెప్తూనే ఉంటానండి. ఎవరెవరికి చెప్పారు? మా ఇంటి దగ్గర పెట్టుకోవాలి మైక్ మీరు. మా ఇంటి దగ్గర వాళ్ళకి చెప్తానండి. ఒక 2 కూర్చుంటున్నారండి ధ్యానానికి. నేను రోజు ఇక్కడికి ధ్యానానికి వస్తానండి 3 to 5, 2 గంటలు చేసుకుంటానండి వచ్చి. ఇంకా ఎవరెవరు కలిసి చేస్తుంటారు? ఇంకా మా అపార్ట్మెంట్లో ఒక 2 కూర్చుంటారు. ఇక్కడికి వచ్చి 10-15 మంది 20 మంది అట్లా కూర్చొని చేస్తుంటామండి మెడిటేషన్. ధ్యానం చేసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు సంతోషంగా హాయిగా ఉంటుందండి ధ్యానం చేసేటప్పుడు. నాకు ఎలర్జీ ఉండేది, కొంచెం గ్యాస్ ట్రబుల్ అవన్నీ తగ్గిపోయాయండి ధ్యానం చేశాక. ఆరోగ్యం బాగుంటుంది. ఇదివరకు ఎక్కువ నడవలేకపోయేదాన్ని, ఇప్పుడు 2-3 కిలోమీటర్లు నడుస్తానండి. ఆరోగ్యం బాగుంటుంది ధ్యానంలోకి వచ్చాక. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ఆరోగ్యం అంటే గ్యాస్ ట్రబుల్ ఉండేది, ఇంకా ఏమయ్యేది? ఎలర్జీ ఉండేది. ఈ 2 తగ్గిపోయినాయి. మీ ఆరోగ్యాన్ని మీరు బాగు చేసుకున్నారు. మరి ఎంతోమందికి మీరు చెప్పాలి కదా. చెప్తూనే ఉంటానండి. ఎక్కడికి వెళ్ళినా, ట్రైన్లోకి వెళ్ళినా, బస్సులోకి వెళ్ళినా కూర్చోబెడతానండి. ధ్యానంలో కూర్చోండి జబ్బులు తగ్గిపోతాయని చెప్తానండి. మరి మీరు మాంసాహారా శాకాహారా? శాకాహారేనండి. చెప్పండి. శాకాహారినేనండి నేను. మరి శాకాహారిగా అయితే మరి చెప్తున్నారు, అందరికి చెప్తున్నారా శాకాహారిగా ఉండాలి? చెప్తానండి, శాకాహారిగా మారమని అందరికీ చెప్తూనే ఉంటానండి. ధ్యానంలో కూడా కూర్చోబెడతానండి. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు మీరు చాలామంది వింటున్నారు మీరు చెప్పే మాటలు విని వాళ్ళకి. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసుకోవాలండి. ధ్యానం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనకి హ్యాపీగా ఉంటుందండి ధ్యానం చేసుకుంటే. అందరూ ధ్యానం చేసుకోవాలండి, శాకాహారులుగా మారాలి అందరూ. లాస్ట్గా అసలు ఒక మనిషి ఎంతసేపు ధ్యానం చేయాలి? నేనైతే తెల్లవారుజామున 3:30కి లేస్తానండి. 2 గంటలు కూర్చుంటా తెల్లవారుజామున. ఇక్కడ మెడిటేషన్లో 2 గంటలు కూర్చుంటానండి. 4 గంటలు కూర్చుంటానండి ధ్యానంలో.
ఎంతసేపు చేయాలి ఒక మనిషి? ఒక మనిషి ఎవరెవరు ఇష్టం అండి. నేనైతే 4 గంటలు చేస్తానండి ధ్యానం. వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ఓకే మేడం, చాలా అద్భుతంగా మరి ఈ వయసులో కూడా మీరు వచ్చి మరి మీ యొక్క ఆరోగ్యాన్ని తగ్గించుకొని ఆ తర్వాత ఎంతోమందికి ధ్యానం చేసుకోవాలి, 2 గంటలు చేసుకుంటే బాగుంటుంది, ఎవరెవరి ఇష్టాన్ని బట్టి వాడు చేసుకోవచ్చు ఈ ధ్యానాన్ని అని చెప్పేసి మరి అద్భుతమైన ఒక అనుభవాలు చెప్పారు. మరి చూశారు కదండి, ఒక మహిళ ధ్యానం చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో, ఒక పెను మార్పులు వస్తూ ఉంటుంటాయి. మరి అలాగనే మరి పిఎంసి ప్రేక్షకులందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొక ఎపిసోడ్లో మనం ధ్యాన భారత కార్యక్రమంలో మనం కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.